137వ వచనం నుంచి కీర్తన 119లో 137వ వచనం నుంచి 160వ వచనం వరకు మనం చూద్దాం. ఒకసారి మన మధ్యన యేసయ్యకు మనస్ఫూర్తిగా స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. యెహోవా, నీవు నీతిమంతుడవు, నీ న్యాయవిధులు యథార్థములు, నీతిని బట్టియు పూర్ణ విశ్వాస్యతను బట్టియు నీ శాసనములను నీవు నియమించావు. ఆయన శాసనాలు ఆయన నియమించాడు. ఆయన కోసమా? కాదు, మన కోసం. నా విరోధులు నీ వాక్యములను మర్చిపోవుదురు, కావున నా ఆసక్తి నన్ను భక్షించుచున్నది. నీ మాట దేవా మిక్కిలి స్వచ్ఛమైనది, అది నీ సేవకునికి మాకు ప్రియమైనది. నేను చాలా అల్పుడను, లోకము చేత నిరాకరింపబడిన వాడను. అయినను నీ ఉపదేశములను నేను మరువను. అయినను అనే పదం మీద మనసు పెట్టుకోండి. అవసరమైతే అయినను అనే మాట కింద అండర్లైన్ చేసుకోండి. ఈ అయినను అనే మాట మీద 119వ కీర్తనలో కొన్ని ఆలోచనలు మనం కలిసి ధ్యానించబోతున్నాం. అయినను ఆ మాట చాలా భారం, త్యాగం, సవాలుతో కూడిన మాట మన భక్తికి. నీ నీతి శాశ్వతమైనది. ఒక అడుగు పైకేద్దాం. 141 చదువు వల్ల నేను అల్పుడను, నిరాకరింపబడిన వాడను, అయినను నీ ఉపదేశములను నేను మరువను. నీ నీతి శాశ్వతమైనది, నీ ధర్మశాస్త్రము కేవలము సత్యం, అందులో అబద్ధం లేనే లేదు. శ్రమయు వేదనయు నన్ను పట్టేసి ఉన్నాయి. అయినను, మళ్ళీ చూడండి, అయినను నీ ఆజ్ఞలు నాకు చాలా సంతోషాన్ని కలగజేస్తున్నాయి. నీ శాసనములు, నీ వాక్యము శాశ్వతమైన నీతి గలవి. నేను బ్రతుకున్నట్లు నాకు తెలివి దయచేయము. కోఫ్ మొదటి భాగం సాదే, ఈ రెండో భాగం కోఫ్ అనుంది. 145 నుంచి చదువుదాం. యెహోవా, హృదయపూర్వకముగా నేను మొర్రపెట్టుచున్నాను. నీ కట్టడలను నేను గైకొనున్నట్లు నాకు సమాధానమిమ్ము, జవాబిమ్ము. నేను నీకు మొర్రపెట్టుచున్నాను. నీ శాసనముల చొప్పున, నీ లేఖనముల చొప్పున నేను నడుచుకున్నట్లు నన్ను రక్షింపుము. తెల్లవారకమునుపే మొర్రపెట్టి తిని నీ మాటల మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. నీవిచ్చిన వాక్యమును నేను ధ్యానించుటకై నా కన్నులు రాత్రి జాములు కాకమునుపే తెరుచుకొందును. రాత్రి జాములు కాకముందే, పూర్తి కాకముందే, ముగియకముందే అన్నమాట. పగలిని జాములు 4 జాములు, రాత్రి జాములు 4 జాములు. పగలు 12 గంటలు, రాత్రి 12 గంటలు, దినమనగా 24 గంటలు, జామనగా 3 గంటలు. ఉదయం 6 నుంచి సాయంకాలం 6, అది పగలు 4 జాములు. 6, 9, 12, 3, 6. అలాగే రాత్రి జాములు 6 నుంచి 9, 12, 3, 6. సో రాత్రి జాము అంటే సాయంకాలం 6 నుంచి ఉదయం 6. రాత్రి జాములు అంటే రాత్రి, సాయంకాలము ఉదయము కలుగగా ఒక దినమాయను అని ఉంది కదా. ఉదయము సాయంకాలము పూర్తయిన తర్వాత ఒకరోజు అని మనం అనుకుంటాం. హెబ్రీ భాష కూడా వాళ్ళు ఎడమ నుంచి కుడికి రాయరు. మనం పేజీలో ఎలా రాస్తాం చెప్పండి? అక్షరాలు ఎడమ నుంచి
కుడికి పైనుంచి ఎలా కిందకి రాస్తాను. హెబ్రీ భాష ఇటు నుంచి ఇలాగ వస్తుంది, కుడి నుంచి ఎడమకు వస్తుంది. మీరు గమనించండి, వాళ్ళు చదవటం కూడా అటే చదువుతారు. స్తోత్రం కలుగునుగాక. ఎనివే, ఒక ఆలోచన అంటే ఇలాంటి కొన్ని రహస్యాలు కాదు, మర్మాలు కాదు, జనరల్ నాలెడ్జ్, కానీ ఇంపార్టెంట్. ఇదేంటి అక్షరాలు ఆల్ఫాబెట్ అంటే ABCDEFGHIJK అంటాం. 1 2 3 4 5 6 7 8 9 అని ఇట్లా లైన్ మంది. కానీ వాళ్ళు ABCDEFGHIJKL 1 2 3 4 5 చదవటం కూడా అలాగే చదువుతాడు, రాస్తాం కూడా అలాగే రాస్తారు. ఎనీవే, స్తోత్రం కలుగునుగాక. ఎందుకు ఇక్కడ ఆగామో? జాముల గురించి. ఏ జాముల గురించి? రాత్రి జాముల గురించి. రాత్రి జాములు పూర్తి కాకముందే, అంటే దానికి మరొక అర్థం తెల్లవారక ముందే, చీకటి ఉండగానే, సూర్యుడు ఉదయించకముందే, కోడి కూయకముందే, కాకులు అరవకముందే, లోకము నిద్ర లేవకముందే, స్తోత్రం కలుగునుగాక. ఏం చేస్తాను? నా కన్నులు తెరుచుకొని నీ వాక్యమును చదవటం మొదలు పెడతా. స్తోత్రం కలుగునుగా. ఈ మాటలన్నీ చూస్తావంటే క్రైస్తవునికి ఉండాల్సిన విధి, ఆశ. ఎందుకంటే పాటల్లో, పద్యాల్లో, ప్రార్థనలో, లేఖనాల్లో ఉన్న మాటలే మనం మాట్లాడుతూ ప్రార్థన, పాటలు కొనసాగిస్తుంటాం. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుచున్నట్టు దేవా నీ కొరకు నా ప్రాణము తృష్ణ కొనుచున్నది. పాటకు బాగుంటుంది, ప్రార్థనకు బాగుంటుంది. అలా ప్రార్థనలు కూడా నువ్వంటే నాకు అలాగ ఆశగా ఉందయ్యా, అంత ఆత్రతగా ఉందయ్యా అని చెప్పుకుంటాం. ప్రభు అంటారు, అంత ఆత్రత నీకుంటే, అంత ఆశ నీకుంటే, అంత దప్పిక నీకుంటే మరి ఎందుకు నా వాక్యం చదవవు అంటాడు ఆయన. అప్పుడు తెల్లవారుజాముని 5:30కి లేస్తానయ్యా. పెద్దోళ్ళ దగ్గర నుంచి, పిల్లల దగ్గర నుంచి, వృద్ధుల దగ్గర నుంచి, అత్త నుంచి, మామ నుంచి, అమ్మ నుంచి, నాన్న నుంచి, పసిపిల్లోడి నుంచి, పనోళ్ళ నుంచి, మళ్ళీ రాత్రి 10:30 దాకా ఒకటే పని నాకు అని చెప్పొచ్చు ఎవరైనా. అప్పుడు ప్రభు అంటారు, మరి రాత్రి ఏమైంది? స్తోత్రం కలుగునుగా. మరి రాత్రి ఏమైంది? అదన్నమాట. రాత్రి ఎవరిని డిస్టర్బ్ చేస్తారో, ఏ ఫోన్ నిన్ను డిస్టర్బ్ చేస్తుంది, ఏ శబ్దం డిస్టర్బ్ చేస్తుంది, ఏ చుట్టాలు వచ్చి తలుపు కొడతారు, ఏ పనులు వచ్చి అమ్మగారు అంటారు. రాత్రి 10 దాటిన తర్వాత లోకం నిద్రపోతుంది. నువ్వు కూడా అలసిపోయి కాసేపు నిద్రపోయినా నీ మనసు, నీ ఆలోచన, నీ ఆత్రత, సూర్యుడు ఉదయించకముందే, సూర్యకాంతి నువ్వు చూడకముందే ఈ నీతి సూర్యుని కాంతిని ఆ లేఖనాల్లో చూడగలవా? స్తోత్రం కలుగునుగాక. సో తెల్లవారుజామున లేవకముందే బైబిల్ చదవాలి అని పాస్టర్గా చెప్పారనుకోండి, మనం కొంచెం బోధలో ఒక మాటగా తీసేసుకుంటాం. మామూలుగానే చదవాలి కదా, ఆయన అలాగే చెప్తారు. మనం కూడా వీలైతే చూస్తుంటాం. మరి మెలకు రావాలి కదా, రాత్రి ఎప్పుడో పడుకున్నాను అని మనం చక్క కొన్ని మాటలు పెట్టేస్తాం. కానీ భక్తుడు అంటున్నాడు, ఈ రాజు అంటున్నాడు, బహుశా ఈ దావీదు అంటున్నాడు, ఈ తీవ్రమైన దేవుని లేఖనముల పట్ల వాంఛగలిగిన వ్యక్తి మరి ఎంత పని ఉందో, ఏం పని చేసుకుంటాడు, లేకపోతే ఏం పని లేక చెట్టు కింద కూర్చొని కాకులు కొట్టేవాడు, పిచ్చుకలు లెక్కెట్టేవాడు, ఏమో కానీ బాబు, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈయనకి శత్రువులు ఉన్నారట. ఈయన శత్రువులు ఉంటే చెట్టు కింద కూర్చొనిస్తారా శత్రువులు? లేఖనాలు చూస్తాం. నా శత్రువులు నన్ను చుట్టుముట్టేశారు, అధికారులందరూ నాకు వ్యతిరేకంగా తీర్పులు తీరుస్తున్నారు, నా ఇరుగు పొరుగు వారు కూడా నా మీద అబద్ధాలు ఆడేస్తున్నారు, అయినా నీ వాక్యం చదవటం మానను అంటున్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అదన్నమాట. అందుకే అయినను అనే మాట మీద అండర్లైన్ పెట్టమన్నాను. మీకైనా నాకైనా ప్రభులోకి రాకముందు ఎన్నో సాకుని కాదు కానీ యథార్థంగా, న్యాయబద్ధంగా చెప్పాం. పిల్లోడు ఏడిచాడు, అందుకే. మీకు గుర్తుందా? చిన్నప్పుడు అమ్మ, తాత ఎవరు నేర్పారు? అనగనగా ఒక రాజుకి 7 కొడుకులు వేటకెళ్ళారు. ఇప్పుడు ఎందుకండి బాబు, మాకు తెలుసా కదా. వేటకెళ్ళి 7 చేపలు తెచ్చారు. తర్వాత 7 చేపలు వేటకెళ్ళి చెమల పిల్లలు తేవాలి, మేకలు తేవాలి, కానీ చేపలు తెచ్చారా వేటకెళ్ళి? ఓహో, చేపల వేటకెళ్ళారు. ఏం చేశారట? ఎండబెట్టారట. ఇంక అక్కడి నుంచి మొదలైంది. ఒక చేప ఎండలేదు. చేప ఎందుకు ఎండలేదు? ఇంక మొదలవుతుందంట. ప్రైజ్ ద లార్డ్.
ఇంకా చేప అంటుందంట గడ్డిమేటు అడ్డు వచ్చింది. గడ్డిమేటు ఎందుకు అడ్డు వచ్చింది అంటే, ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, వంక అన్నమాట. అది నిజమైందే కావచ్చు, అది యథార్థమైందే కావచ్చు. మనం చెప్పే మాట 100కు 100 సీసీ కెమెరాలు చూస్తే చాలా బిజీగా ఉన్నాం మనం అన్నట్టు ఉండొచ్చు. ఈ అయినను అనే మాట వెనకాల ఎంత బలమైన సవాలు ఉంటుందంటే, అయినను నేను చదువుతాను, అయినను నేను ప్రార్థన చేస్తాను, అయినను నేను మోకరిల్లుతాను, అయినను నేను ప్రార్థించటం మానను, అయినను నేను ప్రకటించటం మానను. ప్రైజ్ అలా హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఆ మాట ఇది ప్రార్థన వరకే పరిమితం కాకూడదు, మాట వరకే పరిమితం కాకూడదు, పాట వరకే పరిమితం కాకూడదు. అది క్రియారూపంలోనికి రావాలి. స్తోత్రం కలుగునుగాక. అదే మరి ఉపవాస ప్రార్థనలో దేవుడు లిఫ్ట్ చేయబోతున్నాడంటే, నీ చేత నా చేత దేవుడు అలాంటి నిర్ణయం తీసుకునేలాగున ప్రోత్సహించబోతున్నాడు. నా కన్నులు రాత్రి జాములు కాక మునిపే తెరుచుకొందును, నీ కృపను బట్టి నా మొర ఆలకించుము. యెహోవా, నీ వాక్య విధులను బట్టి నన్ను బ్రతికింపుము. దుష్కార్యములు చేయువారు, చెడ్డ కార్యములు చేయువారును, నీ ధర్మశాస్త్రమును త్రోసివేయువారును నా యొద్దకు దగ్గరకు వచ్చేస్తున్నారు, సమీపించుచున్నారు. యెహోవా, వారికన్నా నీవు నాకు సమీపంగా ఉన్నావు. అంటే వారు సమీపించకముందే నువ్వు నా దగ్గరికి వచ్చేస్తావు. స్తోత్రం కలుగునుగాక. ఎందుకంటే ఆయన అన్నారు కదా, నేనే నీకు కవచం, నేనే నీకు ఆశ్రయం, నేనే నీకు దుర్గం, నేనే నీకు బలం. స్తోత్రం కలుగునుగాక. యెహోవా, నీవు సమీపంగా ఉన్నావు. నీ ఆజ్ఞలు కొన్ని కాదు, అన్నీ కూడా సత్యం, ఒక్కటి కూడా అబద్ధం కాదు. నీ శాసనములను నీవు నిత్యములుగా స్థిరపరిచావు. ఆకాశములు గతించిపోవచ్చు, భూమి గతించిపోవచ్చు, నక్షత్రములు రాలిపోవచ్చు, సముద్రం ఎండిపోవచ్చు, సూర్యుడు గతి తప్పిపోవచ్చు. అయినను నీ మాటలు నిత్యము ఉంటాయి. స్తోత్రం కలుగునుగాక. నేను పూర్వము నుండి ఆ మాట వలననే, వాటి వలననే తెలుసుకొని ఉన్నాను. నేను నీ ధర్మశాస్త్రమును మరుచువాడను కాను. చదువుతాను, ఏ ఉద్దేశంతో చదువుతాను, ఎలాంటి ధ్యాసతో చదువుతాను, మరిచిపోకూడదు అంటూ చదువుతాను. ఇవి మరిచిపోతగినవి కాదు అంటూ చదువుతాను. ఇవి నేను జ్ఞాపకం చేసుకుని తీరాల్సిందే అనే ఉద్దేశంతో చదువుతాను. స్తోత్రం కలుగునుగాక. నేను నీ ధర్మశాస్త్రమును మరచువాడను కాను. ఈ ధర్మశాస్త్రము, శాసనములు, కట్టడలు, ఆజ్ఞలు వేరే వేరే పదాలతో వస్తున్నాయి. ఇవన్నీ పాత నిబంధన దాకా పోకండి. పాత నిబంధన అని కొట్టేస్తే మనకి క్రొత్త నిబంధనకు ఆధారం లేదు. పాత నిబంధన బేస్ చేసుకునే క్రొత్త నిబంధన వచ్చింది. పాత నిబంధనలో ఉన్న యేసు క్రొత్త నిబంధనలోనికి నూతన రూపంగా వచ్చాడు. పాత నిబంధన లేకుండా క్రొత్త నిబంధన లేదు. ఆది లేకుండా అంతం లేదు. ఆల్ఫా లేకుండా ఓమేగా లేదు. స్తోత్రం కలుగునుగాక. ఈ మొదటి పేజీ లేకుండా చివరి పేజీ లేదు. అవును కదా? స్తోత్రం కలుగునుగాక. కనుక పాత నిబంధన ధర్మశాస్త్రం అంటే కొన్ని కోణాలను బట్టి, కొన్ని బోధనలను బట్టి పౌలు ద్వారా పరిశుద్ధాత్ముడు చెప్పిన కొట్టివేయబడింది, బలులు నిలిపివేయబడ్డాయి, పండగలు లేవు, గుడారాలు లేవు, ఈ స్నానాలు, జపాలు, తపాలు లేవు, సున్నతి లేదు అని సూటిగా బలముగా చెప్పే ఉపదేశాలు ఉన్నా దేవుడు ఉన్నాడు, దేవుని మాట ఉంది. స్తోత్రం కలుగునుగాక. సో నేను నీ ధర్మశాస్త్రమును మర్చిపోవాడును కాను. ఎందుకంటే మర్చిపోకూడదని ఎప్పుడు వస్తుంది నాకు తలంపు? ఆ మాటల్లో ఉన్న విలువ, ఆ రుచి, ఆ మాటల యొక్క యథార్థత, సత్యం, ఆ మాటల వల్ల నాకు వచ్చే ప్రయోజనం, ఆ మాటల వల్ల నాకు వచ్చే మేలు, ఆ మాటల వల్ల నేను తప్పించుకునే కీడులు, వీటన్నిటిని బట్టి అబ్బాయి ఇది మర్చిపోవాల్సిన వాక్యం కాదు అంటూ బైహార్ట్ చేసేస్తా, ధ్యానం చేసేస్తా, అచ్చతలు చెప్పాలంటే పట్టేస్తా. స్తోత్రం కలుగునుగాక. నేను నీ ధర్మశాస్త్రమును మరచువాడను కాను. నా శ్రమను విచారించి నన్ను విడిపించు. నా శ్రమ ఏ స్థాయిలో ఉందో, ఎంత పడి ఉన్నానో, ఎంత దీనస్థితికి పడిపోయానో
ఎంత పాతాళం దిగిపోయాను. ఈ శ్రమ, శోధన, ఇరుకు, ఇబ్బంది, భయం నన్ను ఎంతగా అణిచివేస్తూ ఉన్నాయో, ఎంతగా నా మీద బరువైపోయి ఉక్కిరిబిక్కిరి చేస్తూ ఉన్నాయో ఒక్కసారి పరిశీలించి చూసి నన్ను విడిపించయ్యా, నా పక్షమును వ్యాజ్యమాడి నన్ను విమోచింపము, నీవిచ్చిన మాట చొప్పున నన్ను బ్రతికింపము. భక్తిహీనులు నీ కట్టడలను వెదుకుటలేదు. నేను భక్తిహీనుడును కాదుగా, నీ బిడ్డను, నీ కట్టడలను వెతుకుతా. స్తోత్రం కలుగునుగాక. కనుక రక్షణ వారికి దూరముగా ఉన్నది. భక్తిహీనులు నీ వాక్యమును, నీ ఉపదేశమును వెదుకటలేదు గనక, కోరుకునట లేదు గనక, చూడాలనుకోవటం లేదు గనక, దానివల్ల మాకు ప్రయోజనం లేదని అనుకుంటున్నారు గనుక వారికి రక్షణ దూరంగా ఉంది. మరి రక్షణ పొందిన నాకు ఆ రక్షణలో నేను నిలిచి ఉండాలంటే, రక్షణలో నేను ఎదగాలంటే, రక్షణను నేను భయభక్తులతో కొనసాగించాలంటే భక్తిహీనుల మాదిరిగా నీ కట్టడలను వెదకటం మానేయటం కాదు, భక్తి కలిగిన వానిగా నీ కట్టడలను పగలు రాత్రి చూస్తా, ధ్యానిస్తా, వెతుకుతా. స్తోత్రం కలుగునుగాక. వెతకటం అంటే బైబిల్ ఎదురుగానే ఉంది. బైబిల్ ఎక్కడ పెట్టి మర్చిపోతే వెతకాలి కానీ అనుకుంటాం. వెతకటం అంటే ఆది కాండంలో ఎలా ఉంది ఈ మాట, సంఖ్యాకాండంలో ఇదే మాట అక్కడ రాయబడినట్టుంది. సంఖ్యాకాండం చూస్తా, సంఖ్యాకాండంలో ఇలాగుంది. ఇదే మాట దావీదు రాసిన కీర్తనలో కూడా ఉంది కదా. అయితే కీర్తనలు ఇదన్నమాట వెతకటం. స్తోత్రం కలుగునుగాక. యేసుప్రభు కూడా అలాగనే చెప్పాడు కదా, లేఖనాల్లో ఇలా వ్రాయబడి ఉంది, మోషే ఇలాగ అన్నాడు, దావీదు ఇలాగ ఎందుకు అంటాడు అని ప్రభు చెప్పిన మాటలు బట్టి చెప్పండి. అవన్నీ ఒకే పుస్తకంలో లేవు, అక్కడక్కడక్కడ వ్రాయబడ్డాయి. బైబిల్ లేకపోయినా పాత నిబంధన ఆ పుస్తకాలు వ్రాయబడ్డాయి. రాజుల గ్రంథం చదవండి, దినవృత్తాంతముల గ్రంథం చదవండి, ఆ సీరియల్లో చదవండి. ప్రతి అధ్యాయం చివరి ఈ రాజు పలానా కొడుకు ఆ తన తండ్రిలాగానే పరిపాలించాడు, ఇలా పరిపాలించాడు, ఎన్ని సంవత్సరాలు పరిపాలించాడు అంటే చివరిగా ఏం రాస్తారంటే, ఈ రాజు పుట్టినప్పటి నుంచి, రాజు అయినప్పటి నుంచి చనిపోయే వరకు అతడు చేసిన కార్యములన్నీ గ్రంథస్థము చేయబడ్డాయి అని ఉన్నాయి కదా. అదన్నమాట ఆ గ్రంథాలు. స్తోత్రం కలుగునుగాక. దేవునికి స్తోత్రం. సో యేసు ప్రభు కూడా ఆ మాటలను అలా చెప్పారంటే, గ్రంథములు ఇలా వ్రాయబడి ఉంది, లేఖనాలు ఇలా వ్రాయబడి ఉంది అని అంటే చదివాడు, వెతికాడు, జ్ఞాపకం చేసుకుంటున్నాడు. మానవుడు కేవలం, మనిషి కేవలం రొట్టె మాత్రం చేత కాదు కానీ దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట చొప్పున బ్రతకాలి. అది ఒక చోట ఉంది, నిర్గమకాండంలో లేదా ద్వితీయోపదేశకాండంలో. మరొక చోట నీ దేవుడైన యెహోవాను తప్ప మరెవరికి సాగిలి పడకూడదు. అది యెహోవా దేవుడు ధర్మశాస్త్రం 10 ఆజ్ఞల్లో ఒక మాట. నీ దేవుడిని యెహోవాను శోధించొద్దు. మోషే ద్వారా చెప్పిన మరొక సన్నివేశంలో, మరొక సందర్భంలో మోషే ద్వారా దేవుడు చెప్పించినమాట. అన్నీ 1, 2, 3 అని లైన్లు లేవండి. ఆయా సందర్భాల్లో, ఆయా కాలాల్లో మోషే ద్వారా దేవుడు ఇజ్రాయేల్కి ఇచ్చిన హెచ్చరికలు. కనుక ప్రభు 1, 2, 3, 4 సీరియల్లో ఉంటే వరుస పెట్టి చెప్పేశాడని అనుకుంటాం. వెతుకుట, జ్ఞాపకం చేసుకొనుట, ఆలోచన చేయుట అనే మాటలకు ఇవే సారాంశాలు. అపొస్తలుడైన పౌలు కూడా కొరింథీ సంఘానికో గలతీ సంఘానికి ఎలాగంటాడు కదా, మన పితరులు దేవుని మీద సణిగి నాశనం అయిపోయారు, దేవుని మీద తిరుగుబాటు చేసి ఇలాగైపోయారు, జారత్వం చేసి ఇలాగైపోయారు, దేవునికి రోషం తెప్పించి ఇలాగైపోయారు అనే సందర్భాలు జ్ఞాపకం చేస్తూ మీరు, నేను, మనం అలా ఉండకూడదు. స్తోత్రం కలుగునుగాక. వాళ్ళెవరు ఐగుప్తీయులు కాదు, వాళ్ళెవరు సున్నత లేనోళ్ళు కాదు, వాళ్ళెవరు మోయాబీయులు, హివ్వీయులు, యెబూసీయులు కానే కాదు. వాళ్ళు దేవుని ప్రజలు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మన పితరులు ఎవరు? అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు చెప్పుకున్నాం కదా. దేవుడు రోషంగా నా ప్రజలు అన్నాడు. వాళ్ళు కూడా మా దేవుడు, మా యెహోవా అంటూ బ్రతికేవారు రోషంగా. కాలక్రమేణా ఏమైందో ఆ దేవుడంటే మంట, దేవుడంటే ఆ రోషం, దేవుడంటే అతిశయం, దేవుడంటే శ్రేష్టమైన గొప్పతనం, గర్వం అనాలా ఏమో, నా దేవుడు అన్నట్టు అవన్నీ పోయి నా దేవుడంటే నాకు ఇష్టమే, కానీ ఈ మందసం కూడా కావాలి, ఈ దేవత కూడా కావాలి,
ఈ పూజ కూడా కావాలి, ఇందులో కూడా కావాలి అంటే వాళ్ళ గుడారాల్లోనే వేరే దేవుళ్ళ దేవతల బొమ్మలు పెట్టిన విధానం మనం చూస్తాం సమూయేలు గ్రంథంలో. అలాగున పితరులు యెహోవాను శోధించారు. నీ కోపం వస్తుందా? నా కోప్పడను అన్నావు కదా, ఎలా కోపడో చూస్తాను. సహించుకుంటానన్నావు కదా, ఎంతవరకు సహించుకుంటామో టెస్ట్ చేస్తాం. ఓర్చుకుంటావని, చాలా ఓర్పు కలిగిన వాడమని మా తాత మోషే చెప్పాడు. ఎంత సహించుకోగలవో చూస్తాం. నీ సహనం ఎంత ఉందో వీ వాంట్ టు టెస్ట్ అనలేదు. కానీ వాళ్ళు చేసిన పనులు అన్నట్టున్నాయి. స్తోత్రం కలుగునుగాక. అందుకే కొరింథీ సంఘానికి అపొస్తలుడైన పౌలు ద్వారా పరిశుద్ధాత్ముడు చెబుతూ ఈరోజు మీకు నాకు చెప్పే మాట, ఆయన సహనాన్ని పరీక్షించొద్దు. అంటే కోపం వచ్చేస్తే ఏదో చేసేస్తాడని కాదు, అసలు దేవుని శోధించి దమ్ము నీకు ఎక్కడి నుంచి వచ్చింది? ఆయన బలం ఎంత, ఆయన ఓర్పు ఎంత, ఆయన సహనం ఎంత, ఆయన ప్రేమ ఎంత అంటే ఆయన ఉండొచ్చు. ఆయన రుచి చూసి తెలుసుకోండి నా ప్రేమ ఏంటో, రుచి చూసి తెలుసుకోండి నా పవిత్రత ఏంటో, రుచి చూసి తెలుసుకోండి నా దీర్ఘశాంతం ఏంటో అన్నాడు. కానీ అలాగ అన్నాడని ఇంకా 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 రుచి చూస్తారా? ఏమండి, ఇంత బస్తా పంచదార ఉంది అనుకోండి, రుచి చూసి తెలుసుకోండి అని ఆ పంచదారని ఇచ్చేవాడు పంచదార అంటున్నాడు. ఏమో బాబు అన్నాం మనం. రుచి చూసి తెలుసుకోండి అంటే పంచదార బస్తా అంత తింటారా? ఓ స్పూన్ తింటారా? ఇలా తీస్తారు అంత. అయినా సరే అబే మాకు ఇంకా కావాలి, సరిపోదని ఇంకో చిటికి తీసాం అనుకోండి, చూసుకో నీ ఇష్టం అంటాడు. ఆ బస్తా కలిగినోడు ఏం చేస్తా చెప్పండి, చూసుకో నీ ఇష్టం అంటాడు. మళ్ళా తీసాం మొత్తం తినేసాను. మొత్తం తినేసాక నాకు తెలిసింది పంచదార రుచి బుద్ధిహీనత కదండి. ప్రైజ్ ద లార్డ్. ఒకవేళ ఎవడైనా అలాగంటే ఏలియన్ అనుకుంటారు, భూమికి సంబంధించినోడు కాదు, మనిషికి సంబంధించిన మానవ పుట్టుకు కాదు ఇది. అంటే అర్థమయ్యే రీతిలో మనకు పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు ఉదాహరణలు. ఆయన ఓర్పు అలా, ఆయన దీర్ఘశాంతము అలా, ఆయన ప్రేమ అలా, ఆయన సహనము అలా, ఆయన కృప అలా. రుచి చూసి తెలుసుకో అన్నాడు కదా. యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకో. అదే స్టేట్మెంట్ మనం ఆయన ప్రేమ, దయ, జాలి, కనికరము, దీర్ఘశాంతము, ఓర్పు ఇవన్నీ అనుకుందాం, దాంతో పాటు పెట్టుకుందాం తోరణం మాదిరిగా ఈ మాటలన్నీ కూడా. ఇది కూడా రుచి చూసి తెలుసుకుందాం. మళ్ళీ చెప్తున్నాను, రుచి ఇంత, రుచి చూసి తెలుసుకో, వచ్చిటికి నోట్లో వేసుకో నా జాలి అన్నాడు ఆయన. నాకు కుదరదు, ఇంకా నమ్మకం రాలేదు, కొంచెం లేదు ఇంకొంచెం. నేను అంటాను ఏలియన్స్ అంటాం కదా, అలాగ విశ్వాసుల్లో కూడా కొంతమంది ఏలియన్స్ ఉన్నారేమో. ఆయన రుచి చూపించే కొలిది మొత్తం బస్తా లాగేసి చివరికి కూడా అబ్బే నువ్వు కృపగలిగిన వాడు అన్నట్టుగా నాకు ఏమనిపించలేదు, ఇంకో బస్తా పట్టుకురా చూద్దాం. అంత మూర్ఖత్వం. తెలివి కలిగిన వాళ్ళే కానీ, డిగ్రీలు కలిగిన వాళ్ళే కానీ, లోకాన్ని ఆకాశంలో రోడ్లేసి నడిపించగలిగిన జ్ఞానం ఉంటే ఉండొచ్చేమో కానీ, ఈ దేవుని విషయమో, ధర్మం విషయమో, దేవుని భయం విషయమో అందులో మాత్రము మూర్ఖులుగానే లోకం పోతూ ఉంది. విశ్వాసులు మనం మరి మూర్ఖులుగా ఉండాలా, జ్ఞానం కలిగిన వారుగా ఉండాలా? జ్ఞానం కలిగిన వారు ఉండాలి. జ్ఞానం రెండు రకాలు, శరీర సంబంధమైన జ్ఞానం ఉంది, ఆత్మ సంబంధమైన జ్ఞానం ఉంది, పర సంబంధమైన జ్ఞానం ఉంది, ఈ లోక సంబంధమైన జ్ఞానం ఉంది. చావు దగ్గరికి తీసుకుపోయే తెలివి ఉంది, చావును తప్పించి జీవం దగ్గరికి తీసుకెళ్ళిపోయే జ్ఞానం ఉంది. నిత్యత్వం నడిపించే జ్ఞానం ఉంది, నిత్యత్వం లేకుండా నాశనాన్ని మెడలో ఉరిలాగా వేసే జ్ఞానం ఉంది. ఆత్మజ్ఞానం ఉంది, శరీర జ్ఞానం ఉంది. ఏ జ్ఞానం కావాలి మనకి? బ్రతికించే జ్ఞానం కావాలా, చంపేసే జ్ఞానం కావాలా? నష్టాలు రాకుండా లాభాల్లోకి తీసుకెళ్లే జ్ఞానం కావాలా, లేదా లాభాల నష్టంలోకి లాగిపడేసే జ్ఞానం కావాలా? ఒకవేళ నష్టంలో ఉన్న నాకున్న జ్ఞానం ఆ నష్టాలను లాభంగా మలిచివేసే జ్ఞానమై ఉండాలా, లేదా లాభాల నష్టంగా మార్చివేసే జ్ఞానం కావాలా? అంటే ఎవరైనా సరే మంచి జ్ఞానమే కోరుకుంటారు. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎనీవే, మనం సబ్జెక్ట్ మారిపోకుండా ఆ లేఖనాలకు ముందుకు వెళ్దాం. అయినను అనే మాట, అందులో ప్రార్థన, ఇంకా చాలా అంశాలు వస్తాయి. అందుకని ఈరోజు లేఖనాల మీద నేను ఎక్కువ దృష్టి పెట్టిస్తా. లేఖనాలు చదువుతుండగానే దేవుని లేఖన మనలో బలమైన కార్యం చెయ్యునుగాక. ప్రైజ్ ది లార్డ్.
ఏ వచనం దగ్గర ఉన్నాం? సాదే చదువుకున్నాం, కోఫ్ చదువుకుంటున్నాం. నా కన్నులు రాత్రి జాములు కాకమునిపే తెరుచుకొందును, నీ కృపను బట్టి నా మొర ఆలకింపుము. యెహోవా, నీ వాక్య విధులను బట్టి నన్ను బ్రతికింపుము. దుష్కార్యం చేసేవారు నీ ధర్మశాస్త్రమును త్రోసివేయువారును నా యొద్దకు సమీపించుచున్నారు. యెహోవా, నీవు సమీపంగా ఉన్నావు, నీ ఆజ్ఞలన్నీ సత్యమైనవి, నీ శాసనములు నీవు నిత్యములుగా స్థిరపరిచేశావు. నేను పూర్వము నుండి ఆ వాక్యము వలననే చాలా విషయాలు తెలుసుకున్నాను. నేను నీ ధర్మశాస్త్రం మర్చిపోయేవాడును కాను. ఇక్కడే కదా మనం ఆగాం. మర్చిపోతగినవి కాదు, మర్చిపోయే ప్రసక్తి లేదు, మర్చిపోకూడదు అంటే నేనేం చెయ్యాలి, అది దేవుని పిల్లల లక్షణం. మర్చివాడును కాను అంటే మర్చిపోతున్నాను కదా, మరి మర్చివాడును కాను అంటే మర్చిపోయేలాగా చదువుతున్నాను కదా. ఇందాకే ఏం చదివేమో అన్నంటే ఏదో కానీ మళ్ళీ పుస్తకాలను తిప్పాలి. నేను నీ ధర్మశాస్త్రం మర్చివాడును కాను అంటే మరలా చెప్తున్నా అనుకోవద్దు, నాకు నేను చెప్పుకుంటున్నాను. ధ్యానిస్తే ఆటోమేటిక్గా లోపలికి వెళ్ళిపోతుంది. వెళ్ళినప్పుడు మనం తోడు తీసుకోక్కర్లేదు. దేవుని వాక్యం, ఆత్మ సంబంధమైన వాక్యంలో ఉన్న ఆశ్చర్యకరమైన ఆ ఊటలు ఎలాగొస్తాయంటే మనకి కావాలని వెతుక్కున్నా దొరుకుతాయి. కానీ మనం వేరే వచనాలు చదువుకున్నా ఉంటే దానికి సంబంధించిన వచనాలు మనకు తెలియకుండానే, రెఫరెన్స్ లేకుండానే చక్క వచ్చేస్తాయి. అంతే, కోడి పెట్ట చుట్టూ కోడి పిల్లలు వచ్చేసినట్టుగా జ్ఞాపకం వచ్చేస్తామంటాయి వచనాలు. అందుకే గడిచిన దినాల్లో నేను సాక్ష్యం చెప్పాను. ప్రార్థన చేస్తుండగా అంతకుముందు అలాగ వచనాలు పెట్టి అప్పుడో మాట చెప్పేవాడిని, జ్ఞాపకం చేసుకుంటూ చెప్పేవాడిని, ఆ సన్నివేశం, సంఘటన, సందర్భం, సబ్జెక్టుని బట్టి. కానీ ఇప్పుడు వాక్యం పెట్టాలి, ఇందులో ఇక్కడ పెట్టాలి, ఇది సబ్జెక్ట్ కాబట్టి స్వస్థత గురించి దేవుని వాగ్దానం, దేవుని జ్ఞాపకం చేయాలి. ఈ సమృద్ధి గురించి లేఖనాలలో కొనగా ప్రభు ఇలా ఉన్నావు కదా, ఆ లేఖనాలు జ్ఞాపకం చేసుకున్నాను. ఇప్పుడు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవటం కాదు, అవి దొర్లుకుంటూ వచ్చేస్తున్నాయి. స్తోత్రం కలుగును గాక. అదన్నమాట. మర్చిపోకూడదు అని ధ్యాసతో మనం వాక్యం చదవాలి. నా శ్రమను విచారించి నన్ను విడిపించుము, నా పక్షమును వ్యాజ్యమాడి నన్ను విమోచింపుము, నీవిచ్చిన మాట చొప్పున నన్ను బ్రతికింపుము. భక్తిహీనులు నీ కట్టడలను వెదుకొటలేదుగా, నేను భక్తి కలిగిన వాడును గనుక, రక్షణ పొందిన వాడును గనుక అన్నట్టు. భక్తిహీనులు నీ కట్టడలను వెదుకొటలేదు కనుక రక్షణ వారికి దూరంగా ఉంది. దానికి రివర్స్లో మనం ఆలోచించాలి. పాఠాలంటే అదే ధ్యానం అంటే. భక్తిహీనులు నీ కట్టడలను, నీ ఆదేశాలను, నీ మాటలను, నీ ఉద్దేశాలను, నీ ప్రణాళికలను, నీ ప్రేమను, నీ త్యాగాన్ని, నీ ప్రకటనను, నీ పిలుపుని, నీ ఆహ్వానాన్ని, రండి రక్షణ పొందండి, ప్రయాసపడి భారం వస్తున్న సమస్త ప్రజలను ఎదుకు రండి, మీకు విశ్రాంతినిస్తా, మీ బరువు తీసేస్తా, మీ పాపములు కడిగి వేస్తా, మిమ్మల్ని పవిత్రపరుస్తా, నాకు పిల్లలుగా చేసుకుంటా, నేను మీకు తండ్రిని అయిపోతా, ఈ భూమి మీద భోగభాగ్యాలు కాదు నిత్య జీవం వరంగా ఇస్తానని మీకు నోటు రాసిస్తా బైబిల్ మీద. స్తోత్రం కలుగునుగా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం. అలాగున ఆయన న్యాయ విధులు, ఆయన కట్టడు. ఎందుకంటే పాపానికి జీతం మరణం, నీలో ఉన్న పాపం నీ నాశనం తీసుకుపోతుంది. నేను మంచివాడిని కదా అని అనుకోవద్దు, మంచి పని చేస్తున్నాను అనుకోవద్దు. నీలో పాపం ఉంది. నువ్వు ఎంత మంచి చేసినా అది పాపంతో కూడిన మంచి పని. ఎంత మంచి పని చేసినా పాపంతో కూడిన మంచి పని. ఎందుకంటే వాక్యం చెప్తుంది, మానవుని మంచి పనులు, మానవుని ధర్మకార్యాలు, మానవ నీతి కార్యాలు యెహోవా దృష్టిలో మురికి గుడ్డలు. ఎందుకంటే ఆ మురికి కలిగి ఉండగానే మురికితో మంచి చేస్తే మురికి మంచి అవుతుంది. మురికి మంచి ఉంటుంది ఎక్కడైనా. అదన్నమాట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. సో భక్తిహీనత ప్రయోజనమా? భక్తిహీనత మేలా కీడా? భక్తిహీనత లాభమా నష్టమా?
భక్తిహీనత ఆశీర్వాదమా శాపమా? భక్తిహీనత దేవుళ్ళు వర్ధిల్లేటట్టు చేస్తుందా, దేవుళ్ళ నుంచి లాగిపారేస్తుందా? భక్తిహీనత అపవాదికి దగ్గర చేస్తుందా, దేవునికి దగ్గర చేస్తుందా? లేఖనం చెప్తుంది భక్తిహీనత చీకటికి దగ్గర చేస్తుంది. భక్తిహీనత నీరు అందని చెట్టు మాదిరిగా అనమాట. నీరందని సారమందని చెట్టు ఎంతకాలం పచ్చగా ఉంటుంది, ఎంతకాలం ఆకులలాగా బాగా పచ్చగా ఆరోగ్యకరంగా ఉంటుంది, ఎంతకాలం? ఓపిక ఉన్నంతకాలం, అది లోపల దాచుకున్న తేమ ఉన్నంతకాలం. ఆ తర్వాత వడిలిపోవాల్సిందే, వాడిపోవాల్సిందే, రాలిపోవాల్సిందే. కనుక ఆ భక్తిహీనత అనే చెద వేళ్లలోకి రాకుండా మనం ఎప్పుడు వాక్యమైన నీటి ఓటను వేళ్లలోకి తీసుకోవాలి. స్తోత్రం కలుగునుగాక. మొక్క మీద నీళ్లు పోస్తే మొక్క బ్రతకొచ్చేమో కానీ ఆ నీటి ఓటలు వేళ్లలోకి వెళ్ళాలి. ఆకు మీద పడిన తేమ కొద్ది నిమిషాల్లోనే ఎండకో గాలికో త్వరగా ఆవిరైపోద్ది. ఆ ఆకులు పీల్చుకుని వేళ్లల్లోకి ఆ తేమను ఇచ్చే లోపల అయిపోతుంది. అదే నీళ్లు నేలలో పడి నేలల్లోంచి ఆ వేళ్లలోకి వెళ్ళిందనుకోండి, ఆ వేళ్ళు ఆ నీటిని దాచుకొని ఈ కొమ్మల్లోకి, శాఖల్లోకి, చిన్న చిన్న ఆకుల్లోకి, పెద్ద ఆకుల్లోకి ఈక్వల్గా పంప్ చేస్తూ ఉంటాయి. అందుకే వేళ్లల్లోకి వెళ్ళిన నీరు వర్షం లేకపోయినా మొక్క బ్రతికుండేలాగా చేస్తుంది. స్తోత్రం కలుగునుగాక. కనుక పొడి కళ్ళతో, పొడి మాటలతో అలా 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 వాక్యం చదివితే తేమ ఉంటుంది, కాస్త కోస్త పచ్చగా ఉంటాం. కానీ అది నిత్య శాశ్వత స్థిరమైనదిగా కొనసాగించేదిగా ఉండాలంటే మనం లోపలికి తీసుకోవాలి. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కనుక రక్షణ వారికి దూరముగా ఉన్నది. యెహోవా నీ కనికరములు అంతులేనివి, మితి లేనివి, లెక్క పెట్టలేనివి. నీ న్యాయ విధులను బట్టి నన్ను బ్రతికింపుము. నన్ను తరుమువారును నా విరోధులను అనేకులు అయినను నీ న్యాయ శాసనముల నుండి నేను తొలగక ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. స్తోత్రం కలుగునుగాక. ఈ సవాలు కదండి. తరుముతున్నారట, చూడండి. తరుముతుంటే తరమబడుతుంటే, తరిమేవారి చేతుల్లో పడి గాయపడకుండా తప్పించుకునేవాడు తరమబడుతుంటే, ఆ తరమబడుతున్న స్థితిలో కూడా, అంటే మనసు కుదురుగా లేని సమయంలో కూడా సమస్యలు తరుముతున్నాయి, ఇరుకులు తరుముతున్నాయి, ఇబ్బందులు తరుముతున్నాయి, ఆలోచనలు తరుముతున్నాయి అని అనుకోండి. అసలు మనసు నిలుపుకోవటానికి అవకాశం లేదు. అంతగా మనసులు సమస్యలు మధ్య నిండా నిండిపోయి కాన్సన్ట్రేట్ చేయడానికి అస్సలు అవకాశం లేదు. అయినను అలాంటి పరిస్థితుల్లో కూడా ఓ మై గాడ్ హల్లెలూయా, నన్ను తరుమువారును నా శత్రువులను అనేకులు. మనం పోరాడేది రక్త మాంసములు కలిగిన వారితో కాదు, ఆకాశ మండలంలో ఉన్న అధికారులతో, దురాత్మ సమూహములతో, అంధకార శక్తులతో, ఈ లోకనాథులతో పోరాడుతున్నాం. నన్ను తరుమువారును నా విరోధులను ఒకరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, లెక్కకు మించిన వారు. అయినను తరమబడుతున్నను నీ వాక్యాన్ని పట్టుకుంటున్నా, తరమబడుచున్నను వాక్యం చదువుతున్నా, తరమబడుచున్నను వాక్యం చదవాలని తరమబడుచు వాక్యం చదువుతున్నా. స్తోత్రం కలుగునుగాక. ఇవన్నీ ఈ మధ్యకాలంలో ఇంత లోతుగా ధ్యానం చేస్తున్నాను. వీటిని నేను క్యాజువల్గా చదివాను, సబ్జెక్ట్ వైజ్ చదివాను, చాలా బాగుందన్నాను. వాక్యం గురించి ఎక్కువ ఉంది ఇందులో. 119వ కీర్తనలో వాక్యం ఉంది కాబట్టి మంచి సబ్జెక్ట్ ఇది. చదివితే బాగుండును, చెప్తే బాగుండును, వివరిస్తే బాగుండును, ఎవరైనా పుస్తకం రాశారేమో చూడాలని ఇలా అనుకున్నాను. కానీ దేవుడు వాక్యం ఎందుకు చదవాలని మొదటి రోజు నుంచి మొదలెట్టాడు. స్తోత్రం కలుగునుగాక. ఇంత ధన్యత ఉంది వాక్యంలో. చదివితే నువ్వు బ్రతికిపోతావు, చదివితే నేను బ్రతికిపోతాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. బ్రతికి మళ్ళీ పోవటం కాదు, చచ్చిపోవటం కాదు. చదివితే బ్రతికిపోవటం కాదు, ఆ బ్రతుకు కొనసాగిస్తావు. ఆ బ్రతుకును పోగొట్టుకోకుండా దేవుడు రాకడ వరకు బ్రతుకుతావు. ఆ వాక్యం నిన్ను బ్రతికిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నీ న్యాయ విధులను బట్టి నన్ను బ్రతికింపము. 157వ కీర్తన వచనం. నన్ను తరుమువారును నా విరోధులను ఒక్కటి కాదు, సమస్య ఇద్దరు కాదు, సమస్య 10 మంది కాదు, అనేకులు అయినా నీ న్యాయ శాసనముల నుండి నేను చదవటం కాదు, ఆచరించటంలో నేను వెనకడుగు వేయట్లేదు.
వాటిని అనుసరించటంలో నేను అస్సలు తప్పిపోవటం లేదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నేను తొలగిపోకుండా ఉన్నాను. యెహోషువ గ్రంథం గుర్తొస్తుంది కదా, కుడి ఎడమలకు తొలగిపోకుండా నీవు ఉండునట్లుగా ఈ ధర్మశాస్త్రమును నీవు ధ్యానించాలి, అది నిన్ను తప్పిపోనివ్వదు, తప్పిపోకుండా ఉండుట కొరకు అన్నట్టుగా చాలా చాలా అర్థాలు వస్తాయి అందులోంచి. కనుక ఈ వాక్యం అంటే అంత తేలిక కాదు. కథలతో వాదం చెప్పలేం. నీ దేవుడు నా దేవుడు, అది నిజం ఇది నిజం. నో 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 నో. ఉపమానాలు ఎన్నైనా చెప్పండి. ఉపమానం సువార్త కాదు సుమా. సువార్త చెప్పుట కొరకు ఉపమానం అవసరమే, కానీ సువార్తగానే చెప్పాలి. వాక్యం వాక్యంగానే చెప్పాలి. ఎందుకంటే దేవుడు అంటున్నాడు, నా మాట నిన్ను బ్రతికిస్తుంది, నా మాట లోకాన్ని బ్రతికిస్తుంది. ఓ ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నేను ఇందులో మాట చెప్పకుండా ఏదో ఒక మాట చదివి నా సొంత కథలు చెప్పుకుంటూ మాటకు సంబంధించినవే స్వస్థపరుస్తాడంటూ, అమెరికాలో ఇలా జరిగింది, లండన్లో ఇలా జరిగింది, అక్కడ ఇలా జరిగింది, ఇక్కడ ఇలా జరిగింది, అప్పుడు ఇంటికి వచ్చారట, హాస్పిటల్ తీసుకెళ్లారట, అమ్మ ఇలా ప్రార్థించిందట, అప్పుడు కూతురు ఇలా ఏడ్చిందట, అప్పుడు దేవుడు ఇలాగన్నాడట, అప్పుడు ఇలాగొచ్చి ఏదో చేశారట. ఇవే అవసరం వస్తున్నాయి. వీటికే సంఘాలు పెరిగిపోతున్నాయి. లేఖనం ద్వారా నేను చెప్తున్నాను, ఆ ఉపదేశంలో ఎంత ఎక్కువ వాక్యం ఉంటే అంతగా సభ్యులు బలపడతారు, అంతగా సభ్యులు ఆత్మీయ జీవితాలు బలపడతాయి. స్తోత్రం కలుగునుగాక. ఎందుకంటే వర్షం పడితే చర్మం తడిసింది, వర్షం పడితే బట్టలు కూడా తడిసాయి, చర్మం పడితే అమ్మో షవర్ స్నానంలాగా అయిపోయిందమ్మా, వర్షం దిమ్మరించేసింది అని పైకుంటాయేమో, కానీ ఉపదేశంతో వాక్యం నిండుగా వచ్చేస్తూ ఉందనుకోండి, లోపల ఆత్మ తడిచిపోతాడు. స్తోత్రం కలుగునుగాక. అంతరాత్మ తడిచి ముద్దయిపోతుంది. బాహ్యం ముద్దవటం కన్నా ఎంత గొప్ప వాక్యమో అని చప్పట్లు కొట్టేలా ఉంటే ఉండనివ్వండి. లోపల ఆత్మకార్యం జరగకపోతే, ఆత్మ కదలకపోతే, ఆత్మకార్యం రాకపోతే, ఆత్మ కళ్ళు తెరవకపోతే, ఆత్మలో మంట పుట్టకపోతే, ఆత్మావేశం రాకపోతే ఎందుకు వచ్చిన ఈ తడుపు చెప్పండి. మనలో మన మాటకు చెప్తాను. మొదటి ప్రసంగికుడు నెంబర్ 1 సూపర్ స్పీడ్. రెండో అయినా ఈయన మించిన ఆయన వస్తున్నాడు రెండో ప్రసంగుడి కింద, చూస్తావు కదా నువ్వే. మూడో ప్రసంగి కూడా వీళ్ళు ఎందుకు పనికిరారు, మూడో వాడు ఉంటాడు ఉరుములు మెరిపిస్తాడు అనేలాగున ఒక్కొక్కసారి విశ్వాసులు లేదా కరపత్రాల్లో కూడా ఒకరిని మించిన ఒకరు దైవజనులు వస్తున్నారు మన మధ్యకి అని నాలంటి వాళ్ళు కరపత్రాలు కూడా ఇవ్వచ్చు. ఒకరు ఆఫ్రికాని కదిలిస్తే, ఒకరు ఇండియాని కదిలిస్తే, ఒకరు ఇంకో దాన్ని కదిలిస్తే అమ్మో ఇంతటా అని వస్తాను. కానీ వాళ్ళు చెప్పిన ప్రసంగం కానీ వాళ్ళు చెప్పిన విషయాలు కానీ ముందు కూర్చున్నా వెనకాల కూర్చున్నా ఆ దౌర్భాగ్యుని కదిలించవు. విశ్వాసి కాసేపు అలా వదిలేయండి, సువార్త కాదు, చర్చిలో మాట్లాడి వెళ్తారు. ఆఫ్రికాని కదిలించాడట, ఇంకేముంది నీకేదో జరుగుతుంది. అమెరికాని కదిలించినోడు వస్తున్నాడు, ఇంకేముంది నీకేదో జరుగుతుంది. ఆకర్షిస్తారు, కరపత్రాలు వేస్తారు, రమ్మంటారు సంఘంలో. కానీ ఆ వచ్చిన విశ్వాసంలో ఇంత అన్నారు, అంత అన్నారు, అంత అన్నారు, ఎంత అన్నారు, ఏముందమ్మా అని పోతాడు విశ్వాస బయటికి. నేనంటాను, వచ్చిన వారిలో లేదా తేడా, నీలో ఉందా తేడా. స్తోత్రం కలుగునగా. ఒకవేళ వచ్చిన వారు వాళ్ళ అనుభవాలు చెప్పుకుంటా పోతూ, వాళ్ళు ఎలా పిలువబడ్డారు చెప్పుకుంటా పోతూ, వాళ్ళు ఆఫ్రికాలో ఏం చేశారు, ఇక్కడ ఏం చేశారు చెప్పుకుంటా పోతూ, వాక్యాన్ని 1, 2, 3 అని పెట్టి మిగిలినంతా చెప్పారనుకోండి, కార్యం జరగవచ్చు. నేను జరగదని చెప్పను. అభిషేకం ఉంటే కార్యం జరుగుతుంది. కానీ విస్తారంగా అర్ధగంట 30 గంట మాట్లాడినప్పుడు అందులో 3 వచనాలు కూడా ఉండవు, 2 వచనాలు కూడా ఉండవు అనుకోండి. వాక్యం ప్రకారమైన ఆలోచన చేద్దాం. ఎందుకంటే దేవుడు అంటున్నాడు, నా మాట నిన్ను బ్రతికిస్తుంది. ఏ మాట? నేను వ్రాయించిన మాట నిన్ను బ్రతికిస్తుంది. ఆ మాట ఉన్నది ఉన్నట్టుగా దేవుడు చెప్పమన్నట్టుగా దేవుని మాటగానే చెబితే అది విన్న వారి గుండెలు బ్రద్దలు చేస్తుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నన్ను తరుము వారును నా విరోధులను అనేకులు అయినను నీ న్యాయశాస్త్రం నుండి నేను తొలగక ఉన్నాను. అయిననే మాట మర్చిపోలేదు కదా. దాదాపు 3-4 సార్లు వచ్చినట్టుంది అండర్లైన్ చేసుకుంటే. 141లో ఒక చోట ఉంది, 143లో ఒక చోట ఉంది. దాదాపు అదే లైన్లో వచ్చేటప్పటికి మళ్ళీ ఇక్కడ అయినను నీ న్యాయశాస్త్రం నుండి నేను, నీ ధర్మశాస్త్రం నుండి నేను, వాక్యం నుంచి నేను, నీ ఆదేశాల నుంచి నేను, నీ ప్రేమ నుంచి, ప్రార్థన నుంచి, విశ్వాసం నుంచి, నా సాక్ష్యం నుంచి నేను తొలగిపోకుండా ఉన్నాను. స్తోత్రం కలుగును. వాళ్ళు అలా చేశారు, సాక్ష్యం పాడు చేస్తున్నారు. వీళ్ళు ఇలా చేశారు, తొందరపడి అక్కడికి వెళ్ళారు. వాళ్ళు అలా చేశారు, ఇలాగ అవుద్దనుకోలేదు. అవుద్ది బాబు అని దేవుడు చెప్తే అవుద్దనుకోలేదని మళ్ళీ మనం చెప్తున్నామండి.
అయ్యో ఎంత విచారకరం, ఎంత వెకిలితనం, ఎంత తెలివి తక్కువతనం. ఇలా వెళితే ఏమవుతుంది, ఇలా వెళితే ఏమవుతుంది ప్రభు చెప్పారు. నా మార్గంలో వెళితే ఏమవుతుంది, మరొక మార్గంలో వెళితే ఏమవుతుంది అని ప్రభు చెప్పారు. ఈ మార్గం వెళ్ళే కొలది ఏమవుతుంది, ఈ మార్గం వెళ్ళే కొలది ఏమవుతుందో ప్రభు చెప్పారు. ఈ మార్గం చివరిలో నీకేం దొరుకుతుందో నువ్వు ఇంకా వెళ్ళకముందే ఆయన ముందు చూసి చెప్తాడు కనుక చివరికి చేరేటప్పటికి ఇది పొందుకుంటావు నువ్వు అన్నాడు. ఈ మార్గంలో నువ్వు చివరికి వెళ్ళేటప్పటికి అది పొందుకుంటావు అని ముందే ఆయన రిజల్ట్స్ అన్ని చెప్పేశాడు. సీక్రెట్స్ ఏమీ లేవండి యేసుప్రభు దగ్గర. స్తోత్రం కలుగునుగాక. అంత దూరం అక్కడ ఉంటుందని తెలిస్తే నేను ఈ రూట్లోనే వెళ్ళేవాడిని, అది అలా దొరుకుతుంది తెలిస్తే ఈ రూట్లో వెళ్ళేవాడిని మనం ఆయన చెప్పకపోతే ఆయన మీద నిందేస్తాం. ముందే చెప్పొచ్చు కదా, యేసయ్య చివరికి వెళ్తే నీకు ఇది ఉంటుందని. రాచూద్దాం వచ్చాక చెప్తాను ఏముంటుందో చివరిన అంటే అయోమయ మాయ. యేసు ప్రభు ప్రారంభం ఎలాగుంటుందో చెప్పాడు, కొనసాగించడం ఎలాగుంటుందో చెప్పాడు, చివరికి నీకేం దొరుకుతుందో చెప్పాడు. అయినా సరే నేను ఈ రూట్లో వెళ్ళాను అనుకోండి, ఒకవేళ మనస్సాక్షో ఎవరో ఏదో లాగునా కాదేమో అని అనిపించినా అయినా ముందుకెళ్ళిపోతుంటాం. ఏదో అయింది, ఇలాగ అవుద్దనుకోలేదు. అదేంటది? వాక్యం చదువుతూ వాక్యం వింటూ వాక్యం ధ్యానిస్తూ వాక్యం ప్రకారం ఉంటానయ్యా అని ప్రార్థన చేస్తూ అలా వెళుతూ ఎందుకు వెళ్ళగలిగావు నువ్వంటే ఏం చదివావు నువ్వు? ఆ వాక్యం నీలోకి ఎక్కడొచ్చింది? వాక్యం నేను ఎలా నిలబెట్టింది? నిజానికి అలా వెళ్ళిపోతుంటే ఈ వాక్యమమ్మ ఊరికే జీవము లేని కట్టి కాదు, జీవము లేని రాయి కాదు, జీవము గల వాక్యం. నిన్ను నిలదీస్తుంది, నీకు అడ్డుపడుతుంది, రాయనక్కని చెప్తుంది ఈ వాక్యం. స్తోత్రం కలుగునుగాక. నోరు మూసుకో అని చెప్తుంది వాక్యం. ఇక్కడ నీకేం పని అని చెప్తుంది ఈ వాక్యం. ఈ మార్గంలోకి ఎందుకు వచ్చామని చెప్తున్న వాక్యం. అంత దూరం పోయాక ఇలాగ అవుద్దు అనుకోలేదని పాస్టర్ గారు, ఇలాగ అవుద్దు అనుకోలేదు అక్క, ఇలాగ అవుద్దు అనుకోలేదయ్యా అన్నా ఆ మాట అనకూడదు. ఆ మాట ఏంటంటే చేసేదంతా చేసేసి చేతులు కాల్చుకున్న తర్వాత మళ్ళీ బేలగా ఏడవటం. అది తెలివైన వారు చేసే పని కాదు, తెలివి తక్కువ వారు చేసే పని అని నేను అనుకుంటా. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం. అయ్యో ఇలాగ అవుతుందని అనుకోలేదంటే నిజంగా అయ్యో ఎవరు చెప్పలేదమ్మా, ఈవిడికి చెప్పలేదు పాపం అని ఊరోళ్ళందరూ అనుకుంటారు. థర్డ్ పార్టీ చెప్పుంటే పాపం ఇలా జరుగుండేది కాదు, ఈయనకి బోర్డులైనా పెట్టుంటే బాగున్నాం, స్పీకర్తో అయినా చెప్పుంటే బాగున్నాం. ఆ దాటిపోతుంటే ఎవరో కలబడి అడ్డొచ్చేసి కాళ్ళు పెట్టేసుకుని పోరా బాబు చచ్చిపోతామని చెప్పుంటే బాగున్నాం. అన్యాయం అయిపోయాడు వీడు అక్కడ దాకా వెళ్ళని. థర్డ్ పార్టీ చాలా చెప్పుకుంటాడు ప్రసంగాలు. దేవుడు అంటాడు, నా వాక్యం రోజు చదివితే అది నిన్ను రాంగ్ రూట్లోకి వెళ్ళనివ్వదు. స్తోత్రం కలుగునుగాక. అది కాగితం మీద అక్షరం కాదు, కట్టె కాదు, రాయి కాదు, చూచే వాక్యం, వినే వాక్యం, ఊపురున్న వాక్యం, బలమున్న వాక్యం, ప్రేమించే వాక్యం, స్వస్థపరిచే వాక్యం, ఔషధ లాంటి వాక్యం. దేవుణ్ణి కళ్ళారా చూచుటకు నువ్వు ఇష్టపడితే దేవుణ్ణి చూపించగలిగిన శక్తి కలిగిన వాక్యం. నిజం చెప్పాలంటే వాక్యమే దేవుడు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కమాన్ చర్చ్. మీరు నేను నడుములు కట్టుకుందాం ఈ ప్రత్యేక ఈరోజు. 20 సంవత్సరాలు అయింది, 30 సంవత్సరాలు సేవ చేశాను, అవన్నీ పక్క పెట్టండి. లెట్ ఇట్ బి. ఉండనివ్వండి. వాటి బహుమానాలు, వాటి బలాలు, వాటికి అనుభవాలు ఉండనివ్వండి. కానీ ఈరోజే నువ్వు నేను రక్షణ పొందినట్టుగా మనం భావిస్తూ మొదటి అడుగు వేద్దాం వాక్యం విషయంలో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. లెట్ us టేక్ ఏ న్యూ అండ్ పర్ఫెక్ట్ అండ్ ఫుల్ హార్టెడ్ డిసిషన్. అంటే హృదయపూర్వకమైనటువంటి ఒక నిర్ణయం. ఈరోజే నేను బాప్తిసం తీసుకున్నాను, ఈరోజే ప్రభు నాకు తండ్రి అయ్యాడు, అమ్మో ఎంత గొప్ప భాగ్యం అని హృదయం పులకరిస్తుండగా తీసుకునే నిర్ణయంగా వాక్యం చదువుదాం. తేలిగ్గా తీసుకోవద్దు. నీతో నాతో ప్రభు చెప్తున్నాడు, డోంట్ టేక్ మై వర్డ్ లైట్లీ. ఇంత పవర్ ఉంది ఇందులో. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం. హల్లెలూయా. అయినను నీ న్యాయశాస్త్రం నుండి నేను తొలగకు ఉన్నాను, ద్రోహులను చూచి నేను అసహించుకొంటిని. అంతకుముందు ద్విమనస్కులను నేను ద్వేషించుచున్నాను అని ఉంది కదా ఒక చోట. 113 అనుకుంటాను కదా, నిన్నటి దినం అనుకున్నాం. ద్విమనస్కులను నేను ద్వేషించుచున్నాను అంటే ద్విమనస్తత్వము కలిగిన వారిని ద్వేషించాలి కానీ, ద్విమనస్తత్వాన్ని ద్వేషించాలి కానీ ద్విమనస్సు కలిగిన వారిని ద్వేషించకూడదు.
దేవుడు పాపిని ద్వేషించాడా, పాపాన్ని ద్వేషించాడా? నిజానికి ఆదికాండమును బట్టి చూస్తే, ధర్మశాస్త్రాన్ని బట్టి చూస్తే ఆ వ్యక్తులను, ధర్మం తప్పిన వారిని, ధర్మం తప్పిపోవటాన్ని బట్టి, అధర్మాన్ని బట్టి కోప్పడ్డా, లేకపోతే ఊరికే వాళ్ళ మీద కోప్పడ్డాడా చెప్పండి? వాళ్ళు రాంగ్ రూట్లోకి వెళ్తే కోప్పడ్డా, లేదా దేవుణ్ణి కాబట్టి నాకు కోప్పడతాను, హక్కు ఉంది అని నిప్పులు కురిపించాడా, అనేమన్నా ఆ యొక్క రోగాలు పంపించాడా, ఆ సర్పాలు పంపించాడా? ఎందుకంటే ఇలా తప్పు చేయగానే అలాగనంటే ముళ్ళు గుచ్చుకోగానే రక్తం వచ్చినట్టు దేవుడు ఎప్పుడు రియాక్ట్ అవ్వలేదండి. హీ గేవ్ సమ్ టైం, కొంచెం టైం ఇచ్చేవాడు, లేదా ఎవరి చోతో చెప్పించేవాడు, కనీసం మనస్సాక్షితో అయినా సరే చెప్పించేవాడు. ఆయన కాదు 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 కాదంటే అప్పుడు యాక్షన్లోకి వచ్చేవాడు. ఎవరు ఉండకుండా ఉంటారండి? స్తోత్రం కలుగునుగాక. దేవుని మనకి స్తోత్రం. హల్లెలూయా. ద్రోహులను అంటే ద్రోహతత్వం కలిగిన వారిని చూచి ఆ ద్రోహతత్వాన్ని, ఆ స్వభావాన్ని నేను అసహించుకుంటుని అన్నట్టుగా మనం చదువుకోవటం మంచిది. ఎందుకంటే నువ్వు సమరీయుడివి, మేము యూదులము, మీరేమో కొండల్లో ఆరాధన చేస్తారు, మేము యెరూషలేములో ఆరాధన చేస్తాము, మీరు అంటారా అనివారు, అందుకే అరణ్యంలోకి వచ్చి యాకోబు తవ్వించిన బావిలో నీళ్లు తవ్వుకోవటానికి నువ్వు రావాలి, మేమైతే యెరూషలేములో జీవజల పోట్లు ఉన్నాయి, మాకు ఆ బావులను మేము తీసుకుంటాం. ఎందుకంటే సమరీయులను హేయులుగా, హీనమైన వారిగా, అంటరాని వారిగా, అప్రాచ్యమైన వారిగా భయంకరంగా చూసేవారు యూదులు ఆ దినాల్లో. సమరీయులు అంటే అసలు ఊళ్ళోంచి వెళ్ళటానికి కూడా ఇష్టపడేవారు కాదు, టచ్ చేయడానికి ఇష్టపడేవారు కాదు. సమరీయులు అంటే ఒక్కొక్క చోట ఉంది, వాళ్ళు కుక్కల అన్నా హీనంగా అన్నట్టు ఉండేవారు సమరీయులు. ఎందుకో మరి వేదాంతంగా గ్రంథం శోధిస్తే ఆ చరిత్రలోకి వెళ్ళిపోతే దానికి ఏవో కారణాలు వెతుకుండొచ్చు. కానీ నిజానికి సమరీయులను ద్వేషించాడు, దిమస్కులను ప్రభు ద్వేషించాడు, లేకపోతే ఇదిగో ఇక్కడ ఉన్నటువంటి ద్రోహులను చూచి ద్వేషించాడు అని అంటే ఆ సమరీయ స్త్రీ కోసం యేసయ్య బావి దగ్గర ఎందుకు కూర్చోవాలి? తండ్రి ద్వేషించేవాడు అనుకుందాం. నిజంగా తండ్రి అబ్బో ఇంకేం లేదు, కుమ్మరిచ్చి కూల్చేసి కళ్ళు తీసేసి మట్టిలో మట్టిగా కూడా కనపడకుండా చేసేస్తాడని ఇలాగ లేపేస్తాను తండ్రి గురించి, అంత కోపం ఆయనకని. ఆ కొడుకేమో నా తండ్రి చెప్పినట్టు చేస్తా, నా తండ్రి ఏం చేయమంటే చేస్తా, నా తండ్రి ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తా, తండ్రి నాతో ఏం మాట్లాడమంటే అది మాట్లాడుతా, ఎవరితో ఏం మాట్లాడో చెప్పి, లేకపోతే నోరు మూసు కూర్చుంటా అన్నట్టు యేసుప్రభు చెప్పేవాడు. ఇది నా మాట కాదు, నా తండ్రి మాట. స్తోత్రం కలుగునుగాక. నా ఇష్టానుసారంగా జక్క ఇంటికి రావట్లేదు, నేను ఆ ఇంట ఉండవలసి ఉన్నదని తండ్రి ఆజ్ఞ, పరిశుద్ధాత్మ నడిపింపు. స్తోత్రం కలుగునుగాక. ఆయన యోర్దాను నదిలోకి వెళ్ళారు, బాప్తిసం ఇచ్చి యోహాను ద్వారా బాప్తిసం తీసుకున్నారు, ఆత్మ ఆయన మీదకి వచ్చారు, ఆత్మ ఆయనను కొనుపోయాడు అరణ్యంలోనికి. తండ్రి అంటున్నాడు, ఈ నా ప్రియకుమారుడు యందు నేను ఆనందించాను. అపొస్తలుల కార్యాలు మనం స్పష్టంగా ఆ పరిశుద్ధాత్ముడు ఆ లూకా వైద్యుడి లూకా ద్వారా రాయించారు అపొస్తలుల కార్యాలు. అక్కడ ఉంటుంది కదా, 9వ అధ్యాయం అనుకుంటాను, అక్కడ ఉంటుంది కదా, ఆయనకు తండ్రి తోడయున్నందువల్ల పరిశుద్ధాత్మ శక్తి చేత, తండ్రి తోడయున్నందువలనను పరిశుద్ధాత్మ శక్తి చేతను అపవాది చేత పీడింపబడుచున్న వారందరినీ ఆయన స్వస్థపరచుచుండెను. 2 సెటప్స్. తండ్రి ఆయనకు తోడై ఉన్నాడు, లేదా దేవుడు ఆయనకు తోడై ఉన్నాడు. ఎనీవే ఒకసారి రెఫరెన్స్ చూద్దాం, వచ్చింది కాబట్టి మీరు టిక్ పెట్టుకుంటే మళ్ళీ చూద్దాం, నో ప్రాబ్లం. అపొస్తలుల కార్యాలు చూద్దాం, చూడండి అక్కడ. ఎందుకంటే మనకు ఆ సెటప్ అవసరం. తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఒక్కరే, నో ప్రాబ్లం. తండ్రి వస్తే పరిశుద్ధాత్మ వచ్చినట్టే, తండ్రి వస్తే యేసు వచ్చినట్టే, మీరు విడదీస్తారేటి అనే వాదం పెట్టుకోవటానికి కూడా చాలా చక్కటి మాట. ఒక్కొక్కసారి కొన్ని వచనాలు చూస్తూ ఉంటే ఆగి ఆలోచించి చేసే పరిస్థితి వచ్చేస్తుంది మనకి. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అపొస్తలుల కార్యములు 10వ అధ్యాయం 37, 38 చూద్దాం. తీసారా? అపొస్తలుల కార్యములు 10వ అధ్యాయం 37, 38. ఇది చదవటానికి ముందు యోహాను సువార్తల సన్నివేశం, మత్తయి సువార్తల సన్నివేశం. ఏ సన్నివేశం? బాప్తిసమిచ్చే యోహాను దగ్గరికి యేసు వచ్చాడు, యేసే నీళ్ళలోకి వచ్చేసాడు, నాకు బాప్తిసం ఇమ్మని అడిగాడు. అయ్యా మీరు నాకు బాప్తిసం ఇవ్వాలి, నేను నీకు బాప్తిసం ఇవ్వటం ఏంటి, నీ చెప్పులు వారిని విప్పటానికి కూడా నాకు యోగ్యత లేదు, నాకన్నా ముందు ఉన్నవాడు, సృష్టికే ముందు ఉన్నవాడు, నీ వెనకాల నేను వచ్చాను
అంటే నీతి యావత్ ఇలా జరగాలన్నాడు. అలాగే యోహాను ఆయన మాటకు లోబడి బాప్తిజం ఇచ్చాడు. యేసు బాప్తిజం పొంది నీళ్లలో నుంచి ప్రార్థన చేసుకుంటూ బయటకు వస్తూ ఉంటే ఆకాశం తెరవబడింది. తండ్రి మాట్లాడుతున్నాడు, ఈయన ప్రియ కుమారుడని. వెంటనే పరిశుద్ధాత్మ పావురమల్లి దిగవచ్చట యేసు చూశాడు, యోహాను చూశాడు, అంతే. ఆ తర్వాత ఉంది, పరిశుద్ధాత్మ ఆయనను అపవాది చేత శోధించబడుటకు అరణ్యములోనికి కొనుపోయెను. స్తోత్రం కలుగునుగాక. అక్కడ ఉన్నవారందరూ స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. టీచర్ గారు ఇటైపు ఉన్నారు, దీపం ఇటైపు ఉంది. ఆ స్పీకర్కి జారబడండి, పర్వాలేదు. స్టూడెంట్స్ ఎప్పుడు అటేపు ఉండరు క్లాసులో, అటుండరు కదండి. క్లాసులో ఉండమని చూద్దాం. క్లాసులో టీచర్ గారు, టీచర్ ఇక్కడ ఉంటాడు, వినేవారు అందరూ గోడైపు తలపెట్టమని చూద్దాం ఎలా ఉంటుంది. అందుకేనమ్మా నేను మళ్ళా అంటున్నాను, పురాణ కాలక్షేపం కాదు ఇది, నిన్ను బ్రతికించే మాట. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. స్తోత్రం కలుగునుగాక. ఆయన అంటాడు, నా ముఖ కాంతి నీ ముఖం మీద పడాలి, నా వీపు మీద కాదు. ఇలాగ అంటుండే ఏమనుకోవద్దు. పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు ఇలా చెప్తూనే ఉంటా. చెప్పే అర్హత ఉంది, చెప్పాల్సిన బాధ్యత కూడా నాకుంది. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకే చాలా సందర్భాలు అప్పుడప్పుడు ఆదివారం ఆరాధనలో పిల్లల్ని ఆడిస్తూ చెట్టు కింద కూర్చుంటుంటారు, పిల్లకి చాక్లెట్ తినిపిస్తూ ఉంటారు, పిల్లలతో పాటు వీళ్ళు కొంచెం చాక్లెట్ తింటూ ఉంటారు. అక్కడ వాక్యం వస్తుంది స్పీకర్లో, వింటున్నాం కదండి. యూత్ ఎవరైనా పిలిచి అనుకోండి, వింటున్నాం కదా వాక్యం అంటారు. మళ్ళా చెప్తున్నాను, మీ ఇష్టం. వాక్యం అంటే ఇది ఎంత చదవటం ఎంత ముఖ్యమో, వాక్యాన్ని శ్రద్ధతో ముఖం పెట్టి వింటాం అంత అవసరం. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మరియ మార్త దగ్గరికి వెళ్ళిపోదామా కాసేపు. యేసయ్యను భోజనాన్ని పిలిచారట, మార్త పిలిచిందట, మరీ కాదులేండి, మార్త పిలిచిందట. భోజనం రావాలయ్యా అని వచ్చాడట. లాజరు అక్కడ ఉన్నాడు ఏమో అక్కడ తెలియదు నాకు. ఇంకా ఆవిడ వంటింట్లో ఒకటే హడావిడి చేసేస్తూ ఉంది. ఇక్కడేమో మరి ఆయన పాదాల దగ్గర కూర్చుని, వంటింట్లో మనసు లేదు మరియకి. వంటింట్లో అయ్యో అక్క చాలా డిస్టర్బ్ అయిపోతూ ఉంది, నేను వెళ్ళి కొంచెం సహాయం చేస్తే బాగుండును అని యేసు దగ్గర కూర్చుని, అక్క మార్త రమ్మంటావా అంటలేదు. ఇంకా అక్క రమ్మంటలేదు కదా, రమ్మన్నప్పుడు అసలు ధ్యాసే లేదండి. యేసుప్రభు ఎంత చక్క మాట అన్నాడు, ఇది ఆమెకు తండ్రి ఇచ్చిన ధన్యత. నువ్వు విస్తారమైన పనులు పెట్టుకున్నావు. ఒకవేళ మార్తే మనలాగా, మన సంఘంలో సభ్యుల మాదిరిగా, మీరు కదరే నేను అనుకుందాం కాసేపు, అక్కడ ఉంటాను అనుకోండి. యేసయ్య ఊరికి అంతా కూడా మరియకి వినబడేలాగా కుసుకు చెప్తావు. కొంచెం గట్టిగా చెప్తే వంట చేస్తూ వింటాను కదా నేను ఇక్కడ వాక్యం. హలో ఉన్నారా ఇక్కడ? వంటగది ఎక్కడో ఈ కళ్ళల్లో చివరిలో వంటగది లేదు. యేసుప్రభు చెట్టు కింద కూర్చొని చెప్పట్లేదు. చిన్న ఇల్లు అది, చాలా పేదోళ్ళు, మరీ ధనవంతులు కాదు, మిడిల్ క్లాసు మరి లోయర్ క్లాసు తెలియదు, కానీ చిన్న లోగులు అయి ఉండొచ్చు. వంటిల్లు అక్కడే, పడకటిల్లు అక్కడే, హాల్ ఇక్కడే, ఏమో. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వచ్చాడట, కూర్చున్నాడట. ఆమె హడావిడి వంటకు పిలిచింది కాబట్టి, అతిథిని పిలిచింది కాబట్టి నిజానికి స్పెషల్ ఐటమ్స్ చేయాలి, తప్పేం లేదు. కానీ ఈమె దగ్గర, ఆయన పాదాల దగ్గర కూర్చున్న వాక్యం చాలా శ్రద్ధగా వింటుందంట. ప్రభు ఏమన్నా చెప్పండి, ధన్యత. స్తోత్రం కలుగునుగాక. సో ఈరోజు ఈ టాపిక్ని బట్టి, నేను ఇప్పుడు చేసిన హెచ్చరికను బట్టి చెప్తున్నాను. మార్త అక్కడి నుంచి అన్నీ తనకు చెప్పేస్తున్న బోధ అంతా. ఏమండి, వాక్యం అక్కకే చెప్పేస్తున్నావు. నేను ఇక్కడ వంట చేయాలి, నీకు భోజనం పెట్టాలి, ఆవిడేమో రాదు, గిన్నె దింపదు, గరిటె పట్టుకోదు, పెద్ద భక్తురాళ్ళకి నీ కాళ్ళ దగ్గర కూర్చొని మొఖం పెట్టి తినేస్తాయి. నేను భోజనం వంట చేయాలి, మామూలు ఐటమ్స్ కాదు. కనుక యేసయ్య కొంచెం వాల్యూమ్ పెంచు, వాకిట్లోనే ఉన్నావు కదా, వంటింట్లోకి నాకు వినబడాలి. వంటింట్లోకి వినబడింది అనుకుంటే అప్పుడేం వంట చేస్తే ఇంచక్క నీ వాక్యం వినొచ్చు అని మార్త అని ఉండదా? అంటే ఏమని ఉంటాడు యేసు ప్రభు. స్తోత్రం కలుగునుగాక.
హల్లెలూయా. అంత గట్టి వాయిస్ యేసుప్రభుకి లేదా? ఏమో యేసుప్రభుకి ఎంత గొంతుందో, ఆ గొంతులో స్వరం ఎంత దూరం వెళ్ళి తెలియదు. కానీ 3,000 మంది 5,000 మంది ఇసుకేస్తరాలని జనం మంది కొండ మీద కూర్చుని యేసే మాట్లాడుతుంటే అందరికీ వినబడేదట. అంత గట్టిగా మాట్లాడని కాదు, అంత నిశ్శబ్దంగా విన్నారేమో. స్తోత్రం కలుగునుగాక. లేకపోతే ఇంత సౌండ్ పొల్యూషన్, ఈ యంత్రాలు, ట్రైన్లు, బస్సులు, హారన్లు, భాషారన్లు, కేకలు ఇవేమీ లేవు అంటే నేను అంటాను సౌండ్ పొల్యూషన్ లేదేమో. అంతే కదండి, సౌండ్ పొల్యూషన్ లేదు. కనుక అక్కడ కూడా ఆయన గట్టిగా మాట్లాడుతుంటే దాదాపు వెనక్కి కూడా వెళ్ళిపోతూ ఉందేమో. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కనుక ఈయన బోధ చేస్తున్నాడు, వాక్యం వింటా ఉంది. ఆయన వాక్యం చెప్తున్నారు, వివరం చెప్తున్నారు, ఈమె వింటా ఉంది. ఆ వింటా ఉంటే మనలాగా యేసుప్రభు కొంచెం గట్టిగా చెప్పు, ఆమెలాగా నేను వినకపోయినా ఇక్కడికి నాకు వినబడితే చాలు, వాక్యం విన్నట్టే. ఈరోజు ఎందుకో ఈ మాట మీకు చెప్తున్నా. రేడియోలో పెట్టుకుని వాక్యం వినండి, టేప్ రికార్డ్ పెట్టి వాక్యం వినండి, సెల్ ఫోన్లో వాక్యం పెట్టుకుని వినండి. వింటాం కదండి, పని చేసుకుంటూ వాక్యం వింటాం కదా పక్కన. నేను వింటుంటాను వాక్యం అలాగా. బైబిల్లో మాటలే వరుస పెట్టి బైబిల్ కదిలే బైబిల్ అను, వాయిస్ బైబిల్ అని వస్తుంటుంది కదా, అది ఆన్ చేస్తాము. మొదటి అధ్యాయం చదువుతుంటుంది బైబిల్. ఇక్కడ వాక్యలు దుడుస్తాను, అక్కడ ముడిచోడేస్తే ఏదో చెప్తాను, పక్కింటి ఆవిడ ఏదో చేస్తుంటే ఏయ్ బుద్ధి ఉందా లేదెత్తి అంటుంటాను. ఇది వాక్యం వస్తానే ఉంటుంది, నేను వింటాను ఉంటా. వాక్యం చదివేసినట్టు, వాక్యం వినేసినట్టు. అది వాక్యం విన్నావేమో కాదనను, వాక్యం చదివేమో కాదనను. నేననే మాట ఏంటంటే ప్రత్యేకమైన సమయం ప్రార్థన గురించి ఎలా చెప్పారు యేసుప్రభు, వాక్యం కూడా అలాగున ధ్యానంతో చదవాలి. స్తోత్రం కలుగునుగాక. యూట్యూబ్లో వాక్యం విన్నాను, ఆ తర్వాత ఆడియో పెన్ డ్రైవ్లో వాక్యం విన్నాను, అయ్యగారి వాక్యం విన్నాను. అందులో బైబిల్ 1వ అధ్యాయం 2వ అధ్యాయం 3వ అధ్యాయం బైబిల్ కూడా పెన్ డ్రైవ్లో వస్తుంది కదండి. మనం చదవక్కర్లొద్దు, అది ఆన్ చేసేస్తే 1వ అధ్యాయం ఆది ఎందు వాక్యం ఉండను, వాక్యం దేవుని ఎద్దు ఉండను వస్తూ ఉంటుంది. నేను పని చేసుకుంటా, కుట్టుకుంటుంటా, ఏదో చేసుకుంటుంటా. పోపేసావా ఉప్పేసావా అంటుంటా. ఎవరు వచ్చారు చూడు, ఆ కూరగాయల అబ్బాయి నాగమని చెప్పు, 3వ అధ్యాయంలోకి వచ్చేస్తాడు. అది పని చేస్తే పెన్ డ్రైవ్ మాట్లాడేస్తూ ఉంటుంది అది. ఆ తర్వాత ఈరోజు 3 అధ్యాయాలు విన్నాను నేను, నా తృప్తి. అది కాదనను, అది భక్తి కాదని నేను ఊరికే పొల్లవచ్చినట్టు మాట్లాడను. కానీ ఈరోజు ఈ వాక్యాన్ని బట్టి మీకు చెబుతూ నాతో చెప్పుకున్నాను. ఒకవేళ నేను అలాగను వాక్యం వింటూ అదే వాక్యం వింటమైతే నేను మూర్ఖుణ్ణే. మీ సంగతి నాకు తెలియదు. ఎందుకంటే అందుకే అంటున్నాను నేను, ఇలా విన్నా విన్నట్టే, అలా విన్నా విన్నట్టే, అలా విన్నా విన్నట్టే, ఇలా చదివినట్టే, అలా చదివినట్టే, అలా చదివినట్టే, ఇక్కడికి వెళ్ళినా చర్చికి వెళ్ళినట్టే, అక్కడికి వెళ్ళినా చర్చికి వెళ్ళినట్టే, అక్కడికి వెళ్ళినా చర్చికి వెళ్ళినట్టే, ఇలా చేసిన ప్రార్థన చేసినట్టే, అలా చేసిన ప్రార్థన చేసినట్టే, ఇలా చేసిన ప్రార్థన చేసినట్టే. ఈ నట్లు బోట్లు మనము వదిలిపెట్టకపోతే మన నట్లు లూజ్ అయిపోతాయి. మన ఆధ్యాత్మిక నట్లు ఉంటాయి చూసారా, అపవాది లూజ్ చేసేస్తాడు. కనుక తేలిగ్గా తీసుకోవద్దని ప్రభు అంటాడు. అలాగే ఇంట్లో పనులు మానుకొని కాదు, వినండి, పాటలు వినండి, మాటలు వినండి, ప్రార్థన వినండి, ప్రసంగాలు వినండి. కానీ ఒక్కొక్కసారి ఏ బాధ్యత లేకుండా, ఏ పని లేకుండా ఒక అర్ధగంట పెట్టుకోండి నిష్టగా, ఒక 10 నిమిషాల పెట్టుకోండి నిష్టగా, డిస్టర్బెన్స్ ఏమి లేకుండా చూడండి. యేసుప్రభు చెప్పాడు, రహస్యంగా గదిలోకి తలుపులు వేసుకుంటే ఎంతమంది పోయారు. నాలాంటి దైవజనుడు ఎవరు చెప్పలేదు. నేను రోజుకు 2 నిమిషాలు ప్రార్థన చేస్తున్నా, నా ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేస్తున్నారు అని 30 ప్రసంగాలు చేశాను అనుకోండి, 20 నిమిషాలు ప్రార్థన చేసి వాడు 2లోకి వచ్చేస్తాడు. అవును కదా చెప్పండి. 2 నిమిషాలు ప్రార్థన చేస్తేనే దైవజనుడు ప్రార్థన చేస్తే కళ్ళు వచ్చేస్తాను. నేను 20 నిమిషాలు చేసి అనవసరంగా టైం వేస్ట్ చేసుకుంటున్నాను. అంతే కదండి. 20 నిమిషాలు ప్రార్థన చేసి టైం వేస్ట్ చేసుకుంటున్నా. ఆయన 2 నిమిషాలు ప్రార్థన చేస్తే చాలు, దేవుడు వింటున్నాడు, మాట్లాడుతున్నాడు, కార్యాలు జరుగుతున్నాయి. నేను చదివాను పుస్తకాలు అలాంటివి, చదివాను కాబట్టి ఆ లైన్ పర్వాలేదు అనుకున్నాను కాబట్టి, అది కూడా ప్రార్థనే కాబట్టి, అందులో కూడా దేవుని శక్తి ఉంది అని నమ్మాను కాబట్టి నేను కూడా కోట తగ్గించేసాను. ఎలా ప్రార్థన చేసినా పర్వాలేదు అనుకున్నా, దేవుడు ముక్కు పట్టుకుని పైకి లేపాడు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కనుక మనకు సౌకర్యాలు కలగజేసే భక్తి చేసే పుస్తకాలు చదవద్దు. చెమట పట్టకుండా ప్రార్థన చేసే విధానాలు నేర్పే భక్తి చెయ్యొద్దు.
సుఖభోగాలు వెనక పరిగెత్తించే భక్తి చెయ్యొద్దు. స్తోత్రం కలుగునుగాక. సుఖభోగాలు అవసరం లేదు, మీకు అనవసరమని ప్రభు చెప్పలేదు. మొదట ఆత్మ సంబంధ విషయాలు మీరు పరుగులు పెట్టండి, ఉరుకులు పెట్టండి, చురుకుగా ఉండండి, ఆసక్తితో ఉండండి, దప్పిక కలిగి ఉండండి. ఆ తర్వాత ఇవన్నీ కూడా మీ వెంట వస్తాయి. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 2 పంచదార పలుకుల మూలయ్యండి, చుట్టుపక్కల ఎక్కడ చీమలు కనపడవు మీకు మామూలుగా. 2 పంచదార పలుకులు వేసి కొంచెం ఈ గది ఊడ్చి ఇలా రండి, ఎన్ని చీమలు చేరుతాయి అక్కడికి? బొట్టెట్టి పిలిచారా మీరు? డప్పేసారా? ఇక పంచదార ఉంది, రామ్మ సీమ బోమ అన్నామా? లేకపోతే జస్ట్ ఊరికే ఉపమానం అనుకోవద్దు. నేచర్ ఆ చిన్నది ఉప్పు అంటే ఇక్కడ ఎగిరి అక్కడ పడుతుంది ఆ చీమ. 2 పంచదార పలుకులు అక్కడ పడ్డాయి, చూసినప్పుడు ఏమీ లేవు, ఎక్కడ కన్నాలు లేవు. ఎక్కడి నుంచి వచ్చిందో చీమ? 100 చీమలు పట్టుకొచ్చింది. ఇది ఇప్పుడే కదా నేను 2 చీపళ్ళు వేసి ఎలా తిరుగుతున్నా చీమలు పుట్టొచ్చేసింది అక్కడికి అనుకుంటాం కదా. ఎవరు పిలిచారు? దానికి ఎవరు బుద్ధి చెప్పారు? ఆ రుచి ఉంది అమ్మ అని చెప్పారు. నువ్వు ఆహారం వచ్చేసింది, తీసుకెళ్ళి తినవేళ పట్టుకుపో, దాచుకో అని ఎవరు చెప్పారు? నేచర్ని చూపిస్తూ దేవుడు నేచర్లోనే ఇంతలా ఉంటే మరి మీలో ఇంకెంత ఉండాలి. స్తోత్రం కలుగునుగాక. చీమలు చూసి తెచ్చుకోండి బుద్ధి, మిడతలను చూసి నేర్చుకోండి. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో మనలో మన మటుకు సందర్భం వచ్చింది కనుక వాదం వద్దు, టీవీ డిబేట్లు వద్దు. అవునని ఎవరు ఖచ్చితంగా 1000 మంది ఉంటారు, కాదని ఎవరు ఖచ్చితంగా 99,999 లేకపోతే 2000 మంది ఉంటారు. మళ్ళా 10 రోజుల టైంకి మళ్ళీ 70 పార్టీలు కొంతమంది వస్తారు, ఆ పార్టీలో కొంచెం తగ్గుతారు. లేదని మళ్ళీ బస్తీ మీద సవాలంటే మళ్ళీ డిబేట్ ఇంకో ఛానల్లో పిలుస్తారు, మళ్ళీ అటువైపు పార్టీ పెరిగిపోతారు. వాళ్ళు అవును ఇలా చేయొచ్చు, అలా చేయాల్సిన పని లేదు అంటూ మళ్ళీ ఇంకో 3 నెలలు పోయేటప్పటికి ఇటు పార్టీ పెరిగిపోతారు. ఇది వింటూ ఇది తింటూ అంతేనా? నువ్వు భోంచేవా? ఏసై నీకొద్దా? ఆయన పాదాలు నీకొద్దా? ఆయన వెలుగు నీకొద్దా? ఆయన స్వరం నీకొద్దా? ఆయన ముఖకాంతి నీకొద్దా? ఆయన చేతులతో నీకు ఇచ్చే బహుమానం నీకొద్దా? ఈ వాదాలు, ఈ డిబేట్లు నీకు ఏం తెచ్చిపెడతాయి? ఏం తెచ్చిపెట్టవు. రహస్యంగా గదిలోకి వెళ్ళి తలుపేసుకుని ప్రార్థన చేయి. 5 నిమిషాలు అయినా సరే. రహస్యంగా ఉన్న తండ్రి నీ ప్రార్థన వింటాడు. వినేలాగున అన్నాడు అక్కడ. వినేలాగున అంటే నీ తండ్రి నీ ప్రార్థన అలా వినాలంటే, ఇంకోలాగా వినడా అంటే వినడానికి కాదు అక్కడ. అందుకే బోధలు ఎన్నొచ్చినా ఆ బోధల ద్వారా మనం ఎంతగా ఆత్మీయంగా బలపడినా యేసయ్య బోధ అసలైన బోధ. ఇంకా చెప్పాలంటే అది మొత్తం టైటిల్ అన్నమాట. పుస్తకం ఎంత ఉన్నా సరే ఆ ప్రధాన టైటిల్ ఎలాగ ఉంటుందో, యేసు బోధ అందులో లేకపోతే బైండింగ్ లేనట్టే పేజీలన్నీ చెదిరిపోతాయి. ఆ పేజీలన్నీ కట్టి పట్టి ఉంచేది ఆ దారం పోగులాగా యేసయ్య మాట. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కనుక వినండి. మామిడి చెట్టు దగ్గర కూర్చొని పిల్లలతో ఆడుకుంటూ వింటున్నాం కదా, వినబడుతుంది కదా అని అనుకోవద్దు. ఎందుకో సమయానికి దేవుడి మాట చెప్పాడు. సో బీ కేర్ఫుల్. ఏం బలపడతావు? ఏమొస్తుంది నీలోకి? మళ్ళీ మన మాట. అది పురుషులకైనా వాక్యమే, స్త్రీలకైనా వాక్యమే. స్తోత్రం కలుగునుగాక. మీరందరూ ఇక్కడ ఉంటారు, హల్లెలూయా స్తోత్రం చెప్తారు. నేను మామిడి చెట్టు దగ్గర కూర్చుని వాక్యం చెప్తాను, మీకు వింటారా? హలో. కాసేపు గుమ్మం దగ్గరికి వెళ్ళి అక్కడ నుంచుని వాళ్ళతో మాట్లాడతా ఏసి ఏమన్నాడంటే హల్లెలూయా చెప్పండి అంటాను. మీ ఎక్కడ చూస్తారు? అయ్యగారు ఎక్కడున్నారు? నేనంటాను ఎక్కడి నుంచి చెప్పినా సరే మీ ఎదురుగా ఉన్నట్టే అనమని చెప్పండి. సంఘం పలసన అయిపోద్ది. అదేం చెప్పటం, అదేం పోదో. టీచర్ గారు ఎదురుగా ఉండాలి, వినే శిష్యులు ఎలాగ ఉండాలి, అలా చూస్తూ వినాలి. ఈనేంటి పాలప్రసాద్ గారు అక్కడెక్కడో కళలో కూర్చొని పనులు చేయంత ప్రసంగం చేస్తారట, స్పీకర్ పెట్టాడట, వినాలట చర్చిలో కూర్చుని. ఒకరుంటారా మీరు? అమ్మో జుట్టు పీకేస్తారు, కోడిగుడ్డు మీద ఏకలు పీకినట్టుగా. అదే మాట నేను రివర్స్లో చెప్తున్నాను. వాక్యం ఏమైనా ఇక్కడ ఉండి చెప్పాలట, చూస్తూ చెప్పాలట, ఎదురుగా ఉన్న వాళ్ళకి చెప్పాలట. మేము ఎక్కడున్నా సరే వాక్యం వినొచ్చట. ఇది ఎలా కుదురుతుంది? స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అంటే పరిస్థితి అలాగొస్తే ఏమో పిల్లోడిని ఎత్తుకుని వెళ్ళేమో కానీ అలా విన్నా పర్వాలేదనే భావనతో ఆడుతూ పాడుతూ తింటూ తిరుగుతూ వచ్చేవారిని పోయేవారిని పలకరిస్తూ కుక్కను కొడుతూ కోతను కొడుతూ ఏం వాక్యం వింటాం? అది ఏం పని చేస్తుంది ఆ వాక్యం నీకు? ఎలా వృద్ధి చెందుతాం మనము? స్తోత్రం కలుగునుగాక. కనీసం వాక్యం దగ్గరైనా కూర్చుంటున్నామా?
బయటకు వెళ్ళాల్సి వస్తుంది, పిల్లోడు కోసం బయటకు వెళ్ళాల్సి వస్తుంది. ఏం పిల్లోడో కానీ అనుకుంటున్నాం, కానీ బయటకు వెళ్ళాల్సి వస్తుంది అనుకుంటూ ఆ గడప దగ్గరైనా కూర్చుంటున్నామా? స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నేను అంటున్నాను, వాక్యం అంటే ఇక్కడనే కాదు, ఎక్కడైనా దీని నిర్లక్ష్యం. మరి ఇలా చెప్తే ఎలాగనంటే నేను చెప్పటం లేదు, యేసు చెప్తాడు, ఈ వాక్యం నిన్ను బ్రతికిస్తుంది. స్తోత్రం కలుగునుగాక. నీ ఆత్మలో కార్యం చేస్తుంది. వచ్చినోళ్ళు వచ్చినట్టు వెళ్ళిపోయి అదే భారం, అదే బరువు, అదే నిరాశ, అదే నిస్పృహ. ఎందుకు? నేను వాక్యం విన్నదేది, నేను నమ్ముతున్నాను. 1000 మంది వచ్చినా 500 మంది వచ్చినా వాక్యం మోషే గారి గురించి చెప్పినా విస్తారంగానే పాయింట్లు వచ్చినా నేను నమ్ముతున్నాను, 100% నమ్ముతున్నాను, నమ్మమంటున్నాడు. ఆ 1000 మందికి కావలసిన వచనాలు, 1000 మంది ప్రశ్న సమాధానాలు ఆ ఉపదేశంలో ఉండి తీరతాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం కలుగు. ఆశతో వాక్యం వినటానికి నేను మందిరానికి వస్తే నా యేసు నా ఆశ తీరుస్తున్నాను, నాతో మాట్లాడి నా సమస్యకు సమాధానం ఇచ్చి ధైర్యపరిచి పంపిస్తాడు. నా యేసయ్య ఎంత మంచోడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. స్తోత్రం కలుగునుగాక. పాత నిబంధన కాదు, కొత్త నిబంధన కాదు, యేసయ్య వాక్యం రూపంలో లేకపోయినా శరీరధారిగా ఉన్న దినాల్లో ఎవరొచ్చిన కార్యం చేశాడు, ఎవరొచ్చినా మాట్లాడాడు, ఎవరొచ్చినా స్వస్థపరిచాడు, ఎవరొచ్చినా పలకరించాడు. తాకినా స్వస్థతే, ఆయన తాకినా స్వస్థతే, ఆయన చూస్తే స్వస్థత. ఒక్కని వెనక పంపలేదండి. అలాగే ఆయన్ని వాక్య రూపంలో మన మధ్యన ఉన్నారు, ఆత్మగా మన మధ్యన ఉన్నారు, పరిశుద్ధాత్మ మన మధ్యన ఉన్నారు. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వెనక కూర్చున్న వాక్యమే, ముందు కూర్చున్న వాక్యమే, మధ్య కూర్చున్న వాక్యమే. 100 మంది 100 × 10 ప్రశ్నలతో 1000 ప్రశ్నలతో వచ్చిన నా యేసయ్య నీ ఆశ తీర్చి పంపిస్తాడు, నీ ప్రశ్నకు సమాధానం ఇచ్చి పంపిస్తాడు. నా యేసు మాట్లాడలేదంటే నువ్వు నిజము, యేసు అబద్ధం. వచ్చినవారు వచ్చినట్టు వెళ్ళిపోతున్నారంటే వినటంలో ఏదో తేడా, లేదా గ్రహించడం ఏదో తేడా, లేదా నేను నమ్ముతున్నాను, ఏం అర్థం కాలేదు, నా సమస్యకి ఏం సమాధానం రాలేదు ఐరుగా చెప్పిన దాంట్లో అని అనుకుంటాం. కానీ నీ ఆత్మలోకి వెళ్ళిపోయిందన్నమాట, నీ ఆత్మను బలపరిచిందన్నమాట. ఇంటికి వెళ్ళేటప్పటికీ ఒక వచనం నీకు గుర్తొస్తుంది. అవును కదా, ఇందాక అదే చెప్పారు, ఇక్కడ గుర్తొచ్చింది నాకు, వాకిట్లో కార్యం జరిగింది అక్కడ. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. స్తోత్రం కలుగునుగాక. అసలు ఆ వాక్యం నీలోకి వచ్చింది, నీతో వచ్చింది అనేది నీకు తెలియకపోవచ్చు. ఒక పెద్ద ఆయన అన్నాడు, ఒక యజమాని అన్నాడు, ఒక సైనికాధికారి అన్నాడు, నువ్వు రావాల్సిన పని లేదు, ఇక్కడ నువ్వు మాట్లాడు, అక్కడ కార్యం జరిగిపోతుంది. మరొక చోట కూడా యేసు ఇక్కడ స్వస్థపరిచారు, అక్కడ ఇంట్లో స్వస్థత అయిపోయింది. అనేక రకాలుగా ఆత్మకార్యం జరుగుతుంది. స్తోత్రం కలుగునుగా. ముందు శ్రద్ధ ఉండాలి నాకు, అసలు ఆయన పట్ల గౌరవం ఉండాలి నాకు, ఆయన పట్ల పూజ. యేసు శిలువ మీద వేలాడాడంటే అందరికీ లోకువేనండి. యేసు శిలువ మీద వేలాడాడు, ఒంటి మీద బట్టలు లేకుండా వేలాడాడు. అయ్యయ్యో ఆ రక్తమేంటి మాంసం ముద్దలా చూడబుద్ధి ఇట్టలేదమ్మా, చూస్తేనే పీడకాల్లోకి వచ్చేలాగా ఉందమ్మా, ఈయన దేవుడు కొడుక అంటూ ఎవరికి వారిగా వెక్కిలుగా మాట్లాడారు. ఎవరూ ఆయన లెక్క చేయలేదు. నేనంటాను, ఆ వేళ్లాడింది వాక్యం, ఆ వేళ్లాడింది మహాదేవుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ వేళ్లాడింది వాక్యం, ఆ వేళ్లాడింది మహాదేవుడు, ఆ వేళ్లాడింది వాక్యం, వేళ్ళని మహాదేవుడు నా కోసం, నా పరువు కోసం, నా నాశనం తప్పించుకోసం అని అన్నప్పుడు ఆ వేళ్లాడే యేసుని అందరూ కూడా వెకిలిగా ఇలా చూశారు. మరి అదే యేసును శిలువ మీద ఒకవేళ నేను చూడాల్సి వస్తే ఎలా చూస్తాను? కళ్ళల్లోంచి నీళ్లు వస్తుండగా, చెక్కుళ్ళు తడుస్తుండగా, చేతులు వణికిపోతుండగా ఆయన అలా చూస్తూనే ఉంటా, అలా చూస్తూనే ఉంటా. వాళ్ళకలాగా వీళ్ళకలాగా వెకిలిగా చూడను. ఈయనేంటి నాకు చేసింది, ఈయనేంటి రక్తం కారిస్తే కాచాళ్లే, బల్లిపోటులు తింటే తిన్నాళ్లే, అక్కడే ఉంటాం. అంటే ఒక్కొక్కసారి కొంతమంది విశ్వాసుల జీవితాల్లో, రక్షణ గురించి నేను మాట్లాడటలేదు, యేసు ఏదో నేను చేసేస్తాడని అనవసరమైన భయం నేను పెట్టను. కానీ ఈ మధ్యాహ్నం ఈ మాట మీతో నాతో పరిశుద్ధాత్ముడు చెప్తారు. ఆయన నిజంగా నీకు దేవుడైతే గౌరవించడం నేర్చుకో, ఆరాధించడం నేర్చుకో, సాగిలి పట్టడం నేర్చుకో, దండం పెట్టడం నేర్చుకో, ప్రేమించడం నేర్చుకో. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంతకన్నా మించి యేసే మన నుంచి ఏది కోరట్లేదు. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అపొస్తలుల కార్యాల్లో మాట తీయించాను, ఆ మాట చూడండి. అక్కడ 10వ అధ్యాయము, ఈ 2 మర్చిపోకూడదని చెప్పాను కదా.
37-38 యోహాను బాప్తిస్మము ప్రకటించిన తర్వాత గలిలయ మొదలుకొని యూదయనంతటా ప్రసిద్ధమైన సంగతి మీకు తెలియను. ఏటట? యోహాను బాప్తిస్మము ప్రకటించిన తర్వాత గలిలయ మొదలుకొని యూదయనంతటా ప్రసిద్ధమైన సంగతి మీకు తెలియను. ఏంటా సంగతి? అది ఇదనగా అదేంటంటే 38 వచనం, దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించెను అనేది. ఇంకా వివరంగా, దేవుడు ఆయనకు తోడయుండెను గనుక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారిని అందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను. 2 విషయాలు. ఒకటి, ఎందుకైనా ఏంట విషయం? నజరుడిని యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ ఎవరు అభిషేకించారు? ఆయనకైనా అభిషేకించేసుకున్నారా? స్వయం అభిషేకం అని చెప్పండి. నూనె పోసేసుకుని వచ్చేసాడు ఆయన. ఆయనకై నేను వెళ్తాను అంటూ నేనే పంపించేసుకున్నా, నేను వచ్చేసాను అని అనలేదు కదా. తండ్రి కొడుకును లోకంలోని పంపాడు. ఎలా పంపాడు? క్రీస్తు అభిషిక్తుడు. స్తోత్రం కలుగును గాక. సో పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ తండ్రి ఆయన అభిషేకించగా వచ్చాడు. ఆ పరిశుద్ధాత్మ శక్తితోనూ తండ్రి ఆయనకు దేవుడైనకు తోడై ఉన్నందునను అపవాది చేత పీడించబడిన వారందరినీ కూడా స్వస్థపరుచుచుండెను. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇది ఆలోచనతో మనము వాక్యాన్ని ధ్యానం చేయటానికి ప్రయత్నం చేయాలి. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీ న్యాయ విధులను బట్టి నన్ను బ్రతికింపుము. నన్ను తరుమువారు నాకు విరోధులు అనేకులున్నారు. అయినా నీ న్యాయశాస్త్రం నుండి నేను తొలగక ఉన్నాను. ద్రోహులను చూచి నేను అసహించుకుంటుని. నీవిచ్చిన మాటను వారు లక్ష్య పెట్టరు. యెహోవా, చిత్తగించుము. నీ ఉపదేశములు నాకు ఎంతో ప్రీతికరములు. నీ కృప చొప్పున నన్ను బ్రతికింపుము. నీ వాక్య సారాంశము సత్యము. నీవు నియమించిన న్యాయ విధులన్నీ కూడా నిత్యము నిలుచును. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అయినను అనే మాట యోబు గ్రంథంలో పదంగా చూడొచ్చేమో, లేదా ఆయన వైఖరి, ఆయన మాట్లాడే తీరు, ఆయన సంభాషించే తీరు, స్నేహితులతో సంభాషించిన తీరు, లేదా ఆయన భక్తి చేసిన తీరు చూస్తే ఈ అయినను అనే వైఖరి కనపడుతుంది. ఎవడో పనివాడు వచ్చాడు మొదటి అధ్యాయంలో. అయ్యగారు, గాడిదలను ఒంటలను అందరూ కూడా శత్రువులు వచ్చి దోచుకుపోయారు. రెండోసారి పంటంతా దోచుకుపోయారు. మూడవసారి ఇంకేదో దోచుకుపోయారు. నాలుగోసారి మీ పిల్లలందరూ కూడా చచ్చిపోయారు. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దుఃఖమైతే వచ్చింది. గోనెపట్టు అయితే కట్టుకున్నాడు, బూడిదైతే నెత్తి మీద పోసుకున్నాడు. దుఃఖమైతే వచ్చింది. మనిషి అన్నాక దుఃఖం రాకుండా ఎలా ఉంటుందండి? వస్తుంది ఖచ్చితంగా. ఉన్నంతట్లో అలా 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 అయిపోయింది. కానీ తమాయించుకున్నాడు. తను తాను ఒక్కసారి కుదుపుకు లోనవ్వకుండా కొంచెం సెటిల్ అయ్యాడు. ఎప్పుడప్పుడు మన కుదుపుకు లోయినప్పుడు కాస్త బ్యాలెన్స్ తప్పి మళ్ళీ నిలబడతాం, కాలు వెడల్పు చేసు అట్లా. అమ్మాయి బ్యాలెన్స్ అయింది. అట్లాగా బ్యాలెన్స్ అయిపోయి బ్యాలెన్స్గా మాట్లాడాడు. యెహోవా ఇచ్చాడు. యెహోవా సడన్గా వచ్చిన మాట కాదు అది. ఒకవేళ సడన్గా వచ్చింది అని అనుకున్నా ఓకే, లెట్ ఇట్ బి. కానీ వాక్యం చెప్తుంది పేతురు మనలాంటివాడే, ఏలియా మనలాంటివాడే అని అనుకుంటే ఒకవేళ మానవుడే అని అర్థం. ప్రార్థన లేనుడు కాదు అక్కడ. మనలాంటి మానవుడే కానీ విశ్వాసంతో గొప్ప కార్యాలు చేశాడు. అలాంటి ప్రార్థన చేశాడు. వర్షం ఆగిపోయింది, వర్షం కురిసింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అలాగనే యోబు కూడా మనలాంటి మానవుడే, నరుడే, ఒక అమ్మ కడుపున పుట్టినవాడే, తర్వాత వివాహం చేసుకున్నవాడే, పిల్లల్ని కన్నవాడే, ఆస్తిపాస్తులు ఉన్నవాడే. ఆ ఊరిలో, ఆ పట్టణాల మధ్యన ఒక ప్రయోజకుడికి అందరి చేత శబాష్ అనిపించుకుంటున్న అంతటి ధనవంతుడు ఎవరు లేడు, మనలాంటివాడే. కానీ యెహోవా యందు బాగా ఆసక్తి కలిగి ఉన్నాడు. ఆయన బలులర్పించని రోజు అంటూ లేదు. తన కోసం కాదు, తన పిల్లల కోసం. ఏంటంట? వాళ్ళు మంచిగా ఉంటారని కాదు. ఒకవేళ వాళ్ళు తొందరపడి కానీ, వెకిలిగా కానీ, తెలియక కానీ, మాటల సందర్భంలో కానీ, హడావిడిలో ఏదో ఊసుపక్క మాట్లాడుకున్నప్పుడు వచ్చేస్తూ ఉంటాయి. అలాగ వారి మాటల్లో ఎక్కడైనా దేవునికి వ్యతిరేకంగా మాట్లాడి తప్పు చేశారేమో
అనే భావనతో వారి నిమిత్తం కూడా రోజు ఉదయం బలులు అర్పించేవాడట. స్తోత్రం కలుగునుగాక. అలాంటి వాడికి దుర్దశ వచ్చింది. ఈ కోణంలో అంటున్నాను. అయినా సరే రాయిలా కదలలేదు, ఇలాగ వచ్చేసరి కదలేదండి అంటానికి తర్వాత మరి యోబు చాలా విషయాలు అన్నాడు. యోబు గ్రంథంతో చదివితే దేవుడు నాకెందుకు ఇలా తెచ్చిపెట్టాలి, లేకపోతే మరొక చోట అప్పుడే చచ్చిపోయి ఉంటే బాగుండు, పిండంగా నా తల్లి కడుపులో నేను ఆవరైపోయి ఉంటే బాగుండు, అసలు పడినప్పుడే నాకు ప్రాణం లేకుండా ఉంటే బాగుండని ఈ యోబు గారే అన్నారు. కనుక ఒకే చోట పట్టుకుని యోబు 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 ఇంకేమీ లేదని అనుకోవటం కాదు. తర్వాత కూడా మరి యోబు అన్న మాటలు చూడండి. అంటే ఆ రోగం కొనసాగే కొలది, ఆ ఇబ్బంది కొనసాగే కొలది, ఆ ఒంటి మీద పుండ్లు కొనసాగే కొలది ఇంకా స్వస్థత రావట్లేదు. ఇంకా 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 పోనీ స్నేహితులు వచ్చి ఏదో ఆదరిస్తారంటే నువ్వేదో తప్పు చేసి ఉంటావు, నువ్వేదో పాపం చేసి ఉంటావు, అందుకే దేవుడు నీకు సెట్ చేశాడు, దేవుని దగ్గర ఒప్పుకో, కళ్ళు తెరువు అంటూ వాళ్ళు ఒకళ్ళని మించిన ఒకళ్ళు దేవుని బోధ చేసేస్తున్నారు. నేను ఏం చేశానని, ఏం తప్పు చేశానని ఈయన చెప్పుకుంటున్నాడు. ఇంత బాధ అవుతుంటే, ఇంత బాధ, ఇంత నరకయాత నేను అనుభవిస్తున్నాను అంటూ ఎంత దూరం పోతారంటే, నా తల్లి కడుపులోని పిండంగా ఉన్నప్పటి నుంచి చచ్చిపోయి ఉంటే ఎంత బాగుండునో, నా తల్లి కడుపులోంచి కాళ్ళ మధ్యన పడే సమయం నేను చచ్చిపోయిన వాడిగా, అంటే మృత శిశువుగా పడుంటే ఈ స్థితి నాకు ఉండును కాదు కదా. ఆ మాటలన్నీ యోబు అన్న మాటలే, ఎవరు అన్న మాటలు కాదు. స్తోత్రం కలుగునుగాక. కనుక యోబు యొక్క లెవెల్ని తగ్గించడానికి నేను మాట్లాడటలేదు. యోబు మొదటి అధ్యాయంలో యెహోవా తీసుకున్నాడు, యెహోవా ఇచ్చాడని ఏదేదో ఇలాగ యేసయ్యలా చెప్పినట్టుగా అలాగా లిఫ్ట్ చేయటం కాదు అని నేను అంటలేదు. ఇది తప్పు కాదు, ఇది తప్పు కాదు, ఇది ఒప్పు కాదని ఇది ఒప్పు కాదని మనలో మన మటుకు చెప్తున్నాను. యోబు మనలాంటోడే. స్తోత్రం కలుగునుగాక. అందుకే తమాయించుకున్న తర్వాత అని ఉంటాడు ఏమని, యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకున్నాడు. స్తోత్రం కలుగునుగాక. అలాగే బూడిద పోసుకున్నాడు, దుఃఖం వచ్చింది, గోనెపట్టు కట్టుకున్నాడు, బూడిదలో కూర్చున్నాడు. వాక్యంలో ఉంది, దేవుని దగ్గర ఏడుస్తూ కూర్చున్నాడు, దేవుని దగ్గర జుట్టు పీక్కున్నాడు. అయ్యగారు మీరింతలాగైతే మీకేంటండి బాబు ఇన్ని కష్టాలు అంటూ పన్నోళ్ళు ఎవరో వచ్చి సానుభూతి చూపిస్తూ ఉంటే అదే అనుకుంటున్నాను రా బాబు, అదే తెలియట్లేదురా బాబు అంటూ ఏం అనలేదట. బుడిదలో కూర్చున్నా, గోనపట్టు కట్టుకున్నా, మనసు కుదిరిపోతున్నా, గలిబిలి చెందుతున్నా, తమాయించుకొని ప్రాణం కూడా తీసుకుని ఊపిరి బిగబట్టుకుని వీళ్ళు వచ్చి ఏమో సానుభూతి చెప్తున్నారు లేదా రేపు కాసేపట్లో వస్తారేమో, మీకేంటండి బాబు ఇన్ని శ్రమలు, ఇక మేమేమైపోవాలండి బాబు, ఏం ప్రార్థన మీది, ఏం బలులు మీవి, తెల్లవారక ముందే మీరు ఇలా చేసేవారు అందరి కోసం అనేవాళ్ళు వస్తారేమో కాసేపట్లో. ఆ సమయంలో బ్యాలెన్స్ చేసుకుంటూ బూడిదలో ఉన్న గోనెపట్టు కట్టుకున్న వాక్యంలో మీరు గుర్తుపెట్టుకుని ఉంటారు. యెహోవాను సాగిలిపడి ఆరాధించాడు. ఆరాధన, స్తోత్రం కలుగునుగాక. ఆరాధన అయినను ఆరాధన, ఆస్తి పోయింది ఆరాధన, ఆరోగ్యం పోయింది ఆరాధన, పాడిపోయింది ఆరాధన, పంటలు పోయాయి ఆరాధన, అన్నీ పోయాయి ఆరాధన. సానుభూతి చూపించేవారు సరైనడు ఒకడు లేడు. ఆరాధన అయినను అనే మాటలో అంత తీవ్రత ఉంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, స్తోత్రం కలుగునుగాక. అయినా దేవుడు మన మనసు అర్థం చేసుకుంటాడండి. మొదట్లో ఆరాధన చేసి, మొదట్లో భార్యకు బుద్ధి చెప్పి, అలాగల స్నేహితులు వచ్చాక వాళ్ళ మాటలు ఈయనకి కొంచెం ఇబ్బంది కలిగించాయి. వాళ్ళ మాటలు ఈయనకు సానుభూతి, ఓదార్పు, ఆదరణ కన్నా వాళ్ళ మాటలు ఈయనకు ఇబ్బంది కలిగించాయి. వాళ్ళ భక్తి మాటలు చెప్తున్నా ఆ మాటలు ఇబ్బంది కలిగించాయి. ఆ ఇబ్బందిలో బహుశా అలాంటి మాటలు అనేసాడేమో. ఆ ఇబ్బంది గల మాటలు విని తాను కూడా ఆ తత్వంలోకి వెళ్ళిపోయాడేమో. అయినా యోబు తొందరపడ్డాడు కనుక నేను యోబు ప్రార్థన వినను, వాళ్ళంటే మాత్రం యోబు అలాగ అయిపోవాలా అని దేవుడు అనుకోలేదట. స్తోత్రం కలుగునుగాక. మొదటి అధ్యాయం చివరి అధ్యాయం చివరి వరకు మీరు చదవండి. ఆ సెటప్స్, దేవుని ఆలోచనలు, యోబి ఆ యొక్క స్నేహితులు, అదంతా ధ్యానం చేస్తే ఇలాగున్నా ఇంతలా మొదట్లో ఇలా మాట్లాడాడు, వాళ్ళు వచ్చాక ఇలా మాట్లాడాడు, ఇంకా తీవ్రంగా వేదన ఎక్కువైపోయినప్పుడు ఇలా మాట్లాడాడు, అయ్యో నేను ఎందుకు పుట్టానా అని ఎందుకన్నాడు, దేవుడు ఎందుకు నన్ను లక్ష్య పెట్టట్లేదు అని. పెంచేదంటే ఆ పుండు వచ్చిన తర్వాత సాయంకాలం తగ్గిపోలేదండి. ద శ్రమ ఈజ్ కంటిన్యూయింగ్. రోజు, నెల, 2 నెలలు, 3 నెలలు ఈజ్ కంటిన్యూయింగ్. దేవుని కోసం రోషంగా మాట్లాడుతున్నా
పాజిటివ్గా మాట్లాడుతున్నా, నాకు దేవుడు ఉన్నాడు అంటున్నా, మీరు ఏమంటే అనుకోండి దేవుడు నన్ను వదిలిపెట్టాడు అంటున్నా, ఈ శ్రమ కొనసాగి కొట్టి వీక్ అయిపోతూ ఎందుకు నన్ను ఉంచావయ్యా, నా తల్లి కడుపులో నేను తీసేసి ఉంటే ఎంత బాగున్నావు, నేను ఒక చచ్చిన పిండమగా నా తల్లి కాళ్ళ మధ్యన పడి ఉంటే ఎంత బాగుండేది, అంత మాట కూడా అనేసాడు. ఎవరు? అస్నేహితులు ఉండగా. దేవుని కోపం రావాలి కదండి. మల్లం అన్నమాట. మల్లు బోధ కాదు ఇది, మల్లం అన్నమాట. ఎందుకంటే నాకు వస్తుంది కాబట్టి. శ్రమ పోవాలి. అయ్యగారు వచ్చారు, ప్రార్థన చేస్తారు, ఉపవాసం ప్రార్థన చేసుకుని పోవాలి. అయినా ఇంకా తీవ్రమవుతోంది. ఎందుకు నేను చంపేసి ఉంటే బాగుండు కదా, నాకు ఎందుకు ఈ రక్షణ ఇచ్చావు, ఎందుకు నేను చర్చిలోకి తీసుకెళ్ళావు, ఎందుకు నా చేత ఇలాంటి ప్రార్థన చేయించావు, నేను అలాగ ఉండుంటే చచ్చిపోయింది వాడిని అంటూ చకచక వేదల్లో ఆ చిరాకులో మనం ఇలాగనే విశ్వాసమైన తర్వాత కూడా కొంచెం నేను నమ్ముతున్నాను, నేను అంటున్నాను, యేసయ్య కోప్పడు. ఈ మాట విచ్చలవిడిగా మాట్లాడమని కాదు, ఈ మాట యోబుని జ్ఞాపకం చేస్తూ అంటున్నాను. అలాగ యోబు మానసికంగా ఒక స్టేజ్లో కృంగిపోయాడు, ఒక స్టేజ్లో ఇలాగన్నాడు, అంటే ఏ రీతిలో ఆయన మనస్తత్వం కుదుపులోనైందో మనం ఆలోచన చేయొచ్చు. చివరికి యెహోవా చూడండి, ఆ స్నేహితులతో అన్నాడు, యెహోవా మీరు పిచ్చిగా మాట్లాడుతున్నారు, ఇంతవరకు మీరు చాలా ఎక్కువ ప్రసంగాలు చేశారు ఇంతవరకు నా భక్తుడైన యోబుతో. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మీరు ఏదో పెద్ద వేదాంతం చెప్పినట్టు చెప్పేశారు, నేనే మాట్లాడుతున్నట్టుగా మాట్లాడేశారు అంటూ ఒకటే మాట, యోబు చేత మీరు ప్రార్థన చేయించుకోండి, లేకపోతే మీ మీదకి శాపం వస్తుంది. అనవసరమైన ప్రసంగం చేశారు మీరు. అది వేదాంతంగా ఉండొచ్చు, అది భక్తికి సంబంధించి ఉండొచ్చు, అది దేవుని గురించి చెప్పినట్టుగానే ఉండొచ్చు. దేవుని వెతికితే నేను దేవుడు ఎంత వెతకడు, దేవుడు వెతికితే దేవుడే దొరుకుతాడు కదా, నువ్వు దేవుని వెతుకుండవు, లోకాన్ని వెతుకుంటావు అన్నట్టుగా ఎత్తిపోటు మాటలు చెప్తుంటే, మరి వాక్యం అలాగే ఉంది, దేవుడు వెతికిన వాడు దొరుకుతాడని. కనుక అవసరమైన సమయాల్లో అవసరమైన ప్రసంగం, అవసరం కాని ప్రసంగం కాదు అక్కడ. స్తోత్రం కలుగునుగాక. అంటే నేను అనుకుంటున్నాను, అక్కడ అన్నాడు దేవుడు, మీరు ఎక్కువ మాట్లాడారు, యోబు మనస్తత్వం ఎరిగిన వాడను, స్తోత్రం కలుగునుగాక. ఆ మాటలన్నాడు, ఈ మాట్లాడంటే మీరు ఇంకో ప్రసంగం చేశారు, మళ్ళీ ఆయన ఈ మాట్లాడారు, మళ్ళీ ఇంకో ప్రసంగం చేశారు మీరు అంటూ చివరికి ఏ స్థాయికి వెళ్ళిపోయాడు తెలుసా? యోబు చేత మీరు ప్రార్థన చేయించుకోండి మీకు మేలు, లేకపోతే జీరో అన్నాడంతే యెహోవా. ఆ తర్వాత వాళ్ళు యోబు చేత ప్రార్థన చేయించుకున్నారు. యోబు వాళ్ళ కోసం యెహోవాను వేడుకున్నాడు, యెహోవా కార్యం చేశాడు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఏమనుకుంటున్నావు తల్లి? యేసు ప్రేమ. ఏమనుకుంటున్నావు సంగమా? యెహోవా కనికరం. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆయన ఒకవేళ పాములు పంపించాడు, రోగం పంపించాడు, అమాంతంగా పడిపోయారు, 1000 మంది చచ్చిపోయారు, అక్కడే సమాధి అయిపోయారు, భూమి తెరుచుకుంది. సంగమాను సరిగ్గా లేకపోతే ఇంకేముంది, నీవు ఉన్న చోటే భూమి తెరుచుకుని నువ్వు, నీ పిల్లలు, నీ మనవలు ఒకరోజే మటాష్ అని చెప్పే ప్రసంగాలు చేసేవారు ఎప్పుడో మొదలయ్యారు. బిక్కుమంటూ యేసుకి దండం పెట్టాలంటేనే భయం. దండం పెట్టడం 5 చేతులు కలిసే లేదా, చిటికినేలు వచ్చిందా లేదా, బొట్టనెలు వచ్చిందా లేదా? ఇక్కడ ఉన్నారా మీరు? భక్తి ఎంత దూరం పోతుందంటే, దండం పెట్టడం అంటే ఎలాగనుకుంటున్నావు, చిటికినేలు రావాలి, బొట్టనెల మీద బొట్టనెలు రావాలి. తేడా వచ్చిందనుకో వేలు తీసేస్తాడు దేవుడు. అవునా? అంటే ఒక్కొక్కసారి ఎంత లోతుకుపోయి చెప్తారంటే దండం పెట్టని కూడా భయం వేస్తాయి. అదే మోకరెళ్ళటం అన్నట్టు కూడా నేనంటున్నాను దేవుడి కనికరం కలిగిన వాడు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అక్కడ మార్తతో నువ్వు విస్తారమైన పనులు పెట్టుకున్నావు, నీకు ఈ ధన్యత రాదు, అవుట్, జీరో అని అనలేదు. నువ్వు కూడా అవన్నీ విడిచిపెట్టి ముందు వాక్యం విను అని పిలిచాడు. స్తోత్రం కలుగునుగాక. పిలిచాడు. అది ఎంత అత్యవసరం పని అయినా సరే వాక్యం దొరికే టైంకి వాక్యం దగ్గర ఉండాలి, అన్నీ చక్కబెట్టుకుని వచ్చేయాలి. కొంచెమే పని అయితే మళ్ళీ ప్లాన్ చేసుకునేది అక్కడ పెట్టి వచ్చేసేయాలి. అర్ధగంట, పావుగంట, అరగంట సెటప్ అంతా పెట్టుకుని వాక్యం విని వెళ్ళిపోవాలి. నేను నమ్ముతున్నాను, అయ్యో ఉప్పేయకుండా వచ్చాను అని అనుకున్నా, ఆ తర్వాత వెళ్ళి ఉప్పేసాను అనుకున్నా, ఉప్పేసినట్టుగానే ఉండొచ్చు ఆ రుచి. అలా కూడా అద్భుతాలు జరుగుతాయి. స్తోత్రం కలుగునుగాక. ఏమంటే నీటికి ద్రాక్షరసంలాగా టేస్ట్ ఇస్తే, దేవుని కోసం నువ్వు మోకాళ్ళు వేసి ప్రార్థనకు ఇక్కడ వాక్యం కోసం వస్తే ఉప్పు లేని భోజనం ఉప్పేసినట్టుగానే ఉండొచ్చు.
అవకాశం ఉంది. అలాంటి అద్భుతాలు కూడా యేసు ఈరోజు కూడా చేయగలడు. స్తోత్రం కలుగునుగా. అలాగని కూరలు ఉప్పేటి మానేయకండి ఇంట్లో, అంతే సంగతులు. ఇంకా ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. సో అక్కడొక మాట ఇక్కడొక మాట అని కాదు, కానీ ఒక స్థాయికి ఒక స్థితికి మనం వస్తున్నాం కదా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం. సో అయినను అనే మాట మీద మరి 2 వచనాలు నేను మీకు చూపించి ప్రార్థన చేస్తాను. ఇప్పుడు చెప్పబడిన మాటను బట్టి, ఇప్పటికిప్పుడు పరిశుద్ధాత్మను ఒప్పిస్తున్న స్థితిని బట్టి చిన్న ప్రార్థన ఎవరికి వారి కళ్ళు మూసుకొని చేసుకుందాం. ఎవరికి వారి ఎక్కడికక్కడే ప్రే. Thank you, Lord. Thank you, Jesus. Thank you, Holy Spirit. అయినను అది మామూలు మాట కాదయ్యా. అయినను అది కాలక్షేపం మాట కాదయ్యా. అయినను అది మాటగానే ఉన్నా ఆ మాటల్లో చాలా లోతుందయ్యా. అది భక్తి చేసేవారికి తెలుస్తుందయ్యా. యోబుని జ్ఞాపకం చేసుకున్నాం, హబక్కుకుని జ్ఞాపకం చేసుకుంటున్నాం. పశువుల శాలలో పశువులు లేకపోయినా, కొబ్బరి చెట్టు కాయకపోయినా, పొలము పండకపోయినా, కొట్లలో ధాన్యం లేకపోయినా, ఆయనే నాకు దేవుడు, ఆయనే నాకు దేవుడు. యోబుని చూసిన, హబక్కుకుని చూసిన, ఇక్కడ ఈ భక్తుడు 119 కీర్తనలో అయినా తరుముతున్నారు, అయినా అబద్ధాలు మాట్లాడుకుంటున్నారు, అయినా శ్రమలు చుట్టుకుపోతున్నాయి, అయినా ప్రాణం అరచేతిలో పెట్టుకుని పరిగెడుతున్నాను, అయినా నీ వాక్యం అంటే ఎంత ఇష్టమో దేవా, నీ మాట నాకు ఊపిరి దేవా, నాకు ఆయువు పట్టు దేవా. ఓ హల్లెలూయా. స్తోత్రం కలుగునుగాక. ఓ ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. Praise the Lord. Praise the Lord. 3 మాటలు చూసుకుని ప్రార్థన చేసుకుందాం. అయినను అనే మాట ఆ సందర్భాన్ని బట్టి ప్రార్థన చేసుకుందాం. రెడీగా ఉందాం. నిన్న మాదిరిగానే దేవుడు ఒక బలమైన కార్యం అలాగే చేయాలని కాదు, మరొకలాగా చేసిన ఆత్మకార్యం మరొక మోతాదులో ఇస్తాడనుకుంటున్నాను నేను. స్తోత్రం కలుగునుగాక. మన యొక్క అంతరంగ ఆత్మీయ స్వరూపానికి మరింత ఆక్సిజన్ అయినా పంపించబోతున్నాడు. స్తోత్రం కలుగునుగాక. 119లో అయినను అనే తాత్పర్యాన్ని బట్టి ఉన్న మాటలు సుమ. 119 కీర్తన 23, 51, 61 చూద్దాం. 23, 51, 61 చూద్దాం. చదవండి తీసిన వారు. 23 అధికారులు నాకు విరోధముగా సభ తీర్చి మాటలాడుకొనుచున్నారు. అనుకూలంగానా విరోధంగానా? అధికారులు అంటే అంత వాళ్ళ చేతుల్లో ఉంది. నాకేం తెలీదు, నేను కాదయ్యా అన్నా సరే అధికారులతో ఉన్నారు వాళ్ళు సంతకం పెట్టారంటే అది అయిపోతుంది అంతే. కానీ అధికారులు నాకు విరోధంగా సభ తీర్చి మాట్లాడుకొనుచున్నారు. అటా కాదు, నాకు తెలిసిపోయింది. దే ఆర్ ప్లానింగ్ అగేన్స్ట్ మీ, దే ఆర్ టోటల్లీ ప్లానింగ్ అగేన్స్ట్ మీ అని ఉన్నా ఇంకేముంది, అయిపోయిందని నేను అనుకోవట్లేదు. ఏమైపోలేదు. అయినను నీ సేవకుడుగా నేను, నీ సేవకుడు నీ కట్టడలను ధ్యానిస్తూనే ఉంటాడు. లోకమంతా వ్యతిరేకం ఒక్కతాటి మీద నిలిచినా నీ బిడ్డగా నేను నీ మాటను పట్టుకుంటా, నీ మాటను చదువుతా, నీ మాటను ధ్యానిస్తా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. 51వ వచనం చూడండి. గర్విష్ఠులు నన్ను మిగుల అపహసించారు. కూర్చుంటే వాళ్ళు విక్కిరిస్తున్నారు, నుంచుంటే విక్కిరిస్తున్నారు,
మాట్లాడితే వెక్కిరిస్తున్నారు. నేను భోంచేస్తే అదేం తింటాం అంటున్నారు. పడుకుంటే అదేం అసలు నేను కదిలితే చాలు వెక్కిరింతలే అందరూ కూడా. నేను మంచిగా ఉన్నా సరే వెక్కిరింతలు. అసలు చాలా జాగ్రత్తగా నడిచిన కొంతమంది బ్రతుకులు అంతే. ఇతరులను వెక్కిరించే పక్షవాతపు నాలుక ఉంటుంది కొంతమందికి. ఆ నాలుక అలవాటే అది. వాళ్ళు ఎంత చక్కగా నడిచినా వంకర చూస్తారు. వాళ్ళు ఎంత చక్కగా మాట్లాడినా ఆ మాటల్లో ఏదో చేదు చూస్తారు. వాళ్ళ పనే అది. బహుశా అలాంటి వాళ్ళు ఏమో తెలియదు కానీ గర్విష్ఠులు అలాగెవరట, ఎప్పుడు ఇతరుల మీద నెపం వేసి, ఇతరుల మీద భారం వేసి, ఇతరుల మీద మురుకు జల్లి, ఇతరుల గురించే మాట్లాడుతూ నేను బాగానే ఉన్నాను అనుకుంటూ ఉండేవాళ్ళు అహంకారులు, స్వనీతిపరులు, గర్విష్ఠులు. వాళ్ళ లక్షణం ఇది. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గర్విష్ఠులు నన్ను మామూలుగా కాదు, మిక్కిలి పరిహసిస్తున్నారు, అపహసిస్తున్నారు. నా ఎదురుగా వచ్చి ఎవరు లేనప్పుడు కాదు, అందరూ ఉండగా కూడా ఎంత వికిలి చేస్తున్నారంటే చచ్చిపోవాలనిపిస్తూ ఉంది. ఎంత వికిలి చేస్తున్నారంటే నాది ఒక బ్రతికేనా అనిపిస్తూ ఉంది. ఎందుకు నన్ను ఇంత ఆట పట్టేస్తున్నారు వీళ్ళు అనిపిస్తూ ఉంది. బాగా ఉన్నా సరే ప్రతిదానికి లెక్కలేస్తున్నారు ఏంటి అని అనిపిస్తూ ఉంది. అలాంటి మనసు వేదన వచ్చినా, అలాగ నా హృదయం నలిగిపోతున్నా, ఏం దేవుడు, ఏం వాక్యమో, ఏం బైబిలో, ఏం చర్చిలో వాళ్ళు ఇలాగంటున్నారు అన్నట్టుగా ఒకవేళ అనుకుంటే, అలాగ అనుకోరట వీరు. అయినను నీ ధర్మశాస్త్రం చదవటం మాత్రమే కాదు, ఆ ధర్మము నుండి నేను తొలగక ఉంటాను. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఈరోజు ముగిస్తూ ఇంకో వచనం ఉంది, చూద్దాము. 61. ఈ ముగింపుల మాట ఏంటి ధర్మం? ఇక్కడ శాస్త్రం ఏం చెప్తుంది? ధర్మం గురించి చెప్తే దాన్ని ధర్మశాస్త్రం అంటాం. ఏది అధర్మమో ఏది ధర్మమో, యేసయ్య ధర్మం ఏంటి చెప్పండి? చాలా ఉన్నాయి. అసలు ఈ దేవుడు లోకాన్ని అంటే ఏ ధర్మం అది? ప్రేమ ధర్మం. స్తోత్రం కలుగునుగాక. యేసు అంటేనే ప్రేమ, తండ్రి అంటేనే ప్రేమ, దేవుడు ప్రేమ ఉన్నాడు. ప్రేమ ధర్మాన్ని బట్టి ప్రేమను ఇవ్వటానికి, పంచడానికి వచ్చాడు. ప్రేమతోనే మన వెనకాల పరుగులు పెడుతూ వస్తున్నాడు. ప్రేమతోనే మన హృదయమైన వాక్యుల దగ్గర నిలబడి తడుతూ ఉన్నాడు. మనం తీసి బాబు కాపాడంటే ప్రేమ మనల్ని పట్టుకుంటుంది. స్తోత్రం కలుగునుగాక. సో ధర్మశాస్త్రమును నేను తప్పిపోవట్లేదు, అయినను నీ ధర్మశాస్త్రం నుండి, నీ ప్రేమ నుండి. అక్కడక్కడ ధర్మశాస్త్రం తప్పిపోవటం అంటే నీ ప్రేమ నుంచి నేను తప్పిపోవటం లేదు, వాక్యం నుంచి కాదు. ఇది ఇంకా లోతుగా మాట నేను అనుకుంటా. నీ ధర్మశాస్త్రం అంటే నేను ఆచరించమని నువ్వు నాకు చెప్పింది. ఏం ఆచరించాలి? నువ్వు అందరినీ ప్రేమించాలి. ఏం ఆచరించాలి? నువ్వు ప్రేమ కలిగి ఉండాలి. నిన్ను ప్రేమించడం గొప్ప ఏం కాదు. లోకులు ప్రేమిస్తున్నారు. నిన్ను ద్వేషించేవారిని ప్రేమించాలి, నిన్ను అపహసించేవారిని ప్రేమించాలి. అదేననుకుంటాను. అయినను నీ ధర్మం ఏంటో, నీ బోధ ఏంటో నాకు తెలియచేసిన శాస్త్రం ఉంది చూసారా? ఆ శాస్త్రంలో నుండి చదవటం మానలేదని కాదు, అందులో ఏం చదివానో అది చేస్తాను, అది చేస్తున్నాను, అది చేస్తూనే ఉంటాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. సో లెట్ us ప్రాక్టీస్ దట్. నేను 30 గంటలు ప్రార్థన చేస్తాను. బస్తీ మీద సవాల్. మన చర్చిలో ఎవరైనా ఉన్నారో బొక్కళ్ళేసి 30 గంటలు ప్రార్థన చేసేవారు, పోటీ పెట్టమనండి అయ్యగారిని అంటే, అమ్మో 30 గంటలు ఎవరు ఉంటారమ్మా అంటాం. దేవుడు అంటాడు, శబాష్, నేను ఇస్తాను బహుమానం, కానీ 30 మందిని ప్రేమించాలి. నిన్ను తిట్టిన వాళ్ళు 30 మందిని ప్రేమించాలి. నిన్ను తిట్టిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి 30 మందిని ప్రేమించాలి. వాళ్ళకి కష్టం వస్తే సహాయం చేయాలి. అబ్బబ్బో, ఇంకో 3 గంటలు ఎక్స్ట్రా చేయమంటే ప్రార్థన చేస్తాను, కానీ 33 గంటలు వాళ్ళ ముఖం చూస్తేనే అసహ్యం అన్నాను అనుకోండి, ఈ ప్రార్థన జీరో. ఈ 30 గంటల ప్రార్థన సవాలు బ్రతుకుని చూసారా, అది జీరో అని నేను అనుకుంటా. కనుక ఈ ప్రాక్టీస్ చేస్తూ నేను ఇంత అనుకునే కన్నా నేను ఇంత అనే దానికి దేవుడు టిక్కి పెట్టాలంటే ఇందులో కొంతైనా నేను కలిగి ఉండాలి. ప్రేమ. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. చివరి మాటకు 61 వచనం. భక్తిహీనుల పాశములు, తంత్రాలు, కుట్రలు, ప్లాన్లు, ప్రణాళికలు, వాళ్ళ ఉద్దేశాలు. భక్తిహీనుల పాశములు. భక్తిహీనుడు అంటే ఎవరు? దేవుడు అంటే భయం లేనోడు, దేవుడు చూస్తున్నాడంటే భయం లేనోడు, మంచి అని తెలుసుకో కూడా చెడ్డ చేసేవాడు. భక్తిహీనుల పాశములు, తంత్రాలు, కుట్రలు, ప్లాన్లు, ప్రణాళికలు నన్ను
చుట్టుకొని ఉన్నాయి, నాకు తెలుసు. చుట్టూ ప్లాన్లు వేసేసారు, అటు ఇటు కదలివ్వకుండా చుట్టుకొని ఉన్నను. నేను నీ ధర్మశాస్త్రమును మరిచిపోను. ఎందుకంటే ధర్మశాస్త్రం మర్చిపోతే అందులో మాట జ్ఞాపకం రాదు. నీ మీద 10,000 మంది పడినను ఒక్కరు ఉదుట్లోనే వాళ్ళు పోతారు. నీకు వ్యతిరేకంగా రూపింపబడే ఏ ఆయుధము కూడా వర్ధిల్లదు. నిన్ను ముట్టినవాడు నా కనుపాపను ముట్టినట్టే. ఇది నీ వాక్యములను చదివింది కనుక నేను ధైర్యం తెచ్చుకుంటున్నా. స్తోత్రం కలుగునుగాక. ఎలాగ సమస్యలు వచ్చాయో అలాగే పోతాయి. 3 దిక్కుల సమస్యలు వస్తే 10 దిక్కుల నుంచి పారిపోతాయి సమస్యలు. ఒకవైపు సమస్య వస్తే 100 దిక్కుల నుంచి సమస్యలు పారిపోతాయి. నన్ను నీవు నిలబెడతావు. ఎందుకంటే నీ ధర్మశాస్త్రం నాకు జ్ఞాపకం వస్తూ ఉంది. ఆడిన మాట తప్పనని చెప్పావు కదా నీ లేఖనాల్లో, అది జ్ఞాపకం వస్తూ ఉంది. అందును బట్టి నీకు స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. స్తోత్రం ఎప్పుడు చెబుతాడు ఆయన? ఎప్పుడు చెబుతాడు? కూటం పెట్టినప్పుడా? ఎప్పుడు చెప్తాడట? 119వ కీర్తన ఒక మాట చూద్దాం. 119వ కీర్తన యెహోవా, రాత్రి వేళ నీ నామమును స్మరణం చేయుచున్నాను. ఆ తర్వాత న్యాయమైన నీ విధులను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు 62, 55 చూసాము. 62 న్యాయమైన నీ విధులను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు అర్ధరాత్రి వేళ నేను లేవుస్తా. అలారం పెట్టుకునైనా లేస్తా. స్తోత్రం కలుగునుగాక. ఎందుకట? ఏడవటానికి కాదు, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించటానికి. నాకు పగలు కాదు, రాత్రి కాదు, అర్ధరాత్రి అయినా నాకు పండగ. నీకు స్తుతి చెప్పకుండా ఉండలేను. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరి కాస్త ముందుకు వెళితే మరొక చోట ఇలాంటి వచనమే ఉంటుంది చూడండి. 147వ కీర్తన, అంతకుముందు 97 దగ్గరికి వద్దాం. నీ ధర్మశాస్త్రం నాకెంతో ప్రియము, దినమెల్లా, అదనమాట, దినమెల్లా నేను దానిని ధ్యానించుచున్నాను. మరొక మాట 147, 148, తెల్లవారక మునిపే మొర్ర పెట్టి తిని. స్తోత్రం కలుగునుగాక. 148వ కీర్తన 148వ వచనం, నీవిచ్చిన వాక్యము నేను ధ్యానించుటకై నా కన్నులు రాత్రి జాములు కాకమునిపే తెరుచుకుంటాను. అంటే తెల్లవారక ముందు నీ యొక్క వాక్యం చదువుతాను. సూర్యోదయం కలక్క ముందే నేను బైబిల్ చదువుతాను అన్నట్టు. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇలాగ మాటలన్నీ చూసుకుంటూ పోతుంటే అర్ధరాత్రి అని లేదు, అపరాత్రి అని లేదు, ఈ రోజు అని లేదు, ఆ రోజు అని లేదు. 163, 64 చూడండి. అబద్ధము నాకు అసహ్యము, అది నాకు హేయము. నీ ధర్మశాస్త్రము నాకు ప్రీతికరము. నీ న్యాయ విధులను బట్టి దినమునకు 7 మారులు నేను నిన్ను స్తుతించెదను కాదు, స్తుతించుచున్నాను. ప్రైజ్ ది లార్డ్.